ప్రభువునందు ప్రియమైన సంఘస్థులారా, మీకు మా హృదయపూర్వకంగా వందనాలు చెల్లిస్తుంటున్నాను. పరిశుద్ధ వారము మంగళవారము దేవాలయం శుద్ధి చేయుట గురించి అధ్యక్షుల వారు శ్రీ ఎం దేవకృప విజయరాజు గారు అధ్యక్షులుగా వేదికను అలంకరించవలసినదిగా కోరుచుంటున్నాము. సందేశం ఇచ్చుటకు శ్రీమతి ఆర్ కేజియా ప్రదీప్ గారు వేదికను అలంకరించవలసినదిగా కోరుచుంటున్నాను. అదేవిధంగా విలియం స్టాంటన్ గారు సంఘ కాపరి వేదికను అలంకరించవలసినదిగా కోరుచుంటున్నాను ఆశీర్వాదం ఇచ్చుటకు. అదేవిధంగా ప్రార్థనా సమయం జరుపుటకు అయ్యా గంటా కరుణసాగర్ గారు వేదికను అలంకరించవలసినదిగా కోరుచుంటున్నాను. ఈ కార్యక్రమం జరుపుటకు అధ్యక్షుల వారికి అప్పచెపుతుంటున్నాను. నందు ప్రియమైన సంగమా, ప్రభువు నామమున మీకందరికీ శుభములు తెలియజేస్తున్నాము. గడిచిన మంగళవారం నుండి ఈ యొక్క మంగళవారం వరకు మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచుకున్న విధానానికే నీకే దేవునికి స్తోత్రం చెల్లించుకుంటున్నాం. మరి తండ్రి యొక్క సాయంకాల సమయమున మరి స్త్రీల సమాజముగా కూడుకొనుటకు మరి తండ్రి నాకు అధ్యక్షులుగా ఇచ్చినటువంటి దేవాది దేవునికి వందనాలు తెలియజేస్తున్నాము. మరి ఈస్టర్ కమిటీ వారికి కూడా నేను వందనాలు తెలియజేస్తున్నాను. మరి ఇప్పుడు మనము ప్రారంభ ప్రార్థన చేసుకోవాలి. ప్రారంభ ప్రార్థన మరి మన మధ్యలో ఉన్నటువంటి మరి శ్రీమతి కె కళాప్రపున్న జాన్సన్ అమ్మ గారు మనకు ప్రారంభ ప్రార్థనలో నడిపిస్తారు. అందరూ తల వంచుకున్నట్లయితే ప్రార్థించుకుందాము. కృపా సత్య సంపూర్ణుడైన గొప్ప దేవ, అన్ని నామముల కంటే ఘనమైన నామము, ఉన్నతమైన నామము, శ్రేష్టమైన మీ నామాన్ని బట్టి మీ పాదాలకు స్తుతి స్తోత్రములు చెల్లించున్నాం తండ్రి. నిత్యము అత్యున్నత సింహాసనం మీద ఆసీనుడైండి పరిశుద్ధ దూతల చేతులు, శరాపుల చేతులు, కెరూబుల చేతులు స్తుతింపబడుచున్నట్టు ఘనమైన తండ్రి, మీ పరిశుద్ధ పాదాలకు స్తుతి స్తోత్రములు చెల్లించున్నాము నాయన. దేవాది దేవుడవు, రాజాది రాజువు, స్తుతులకు పాత్రుడవు, నిత్యము స్తోత్రార్హుడవు, పూజార్హుడవు, సర్వకృపానిధి దేవ, అద్భుతకరుడవు, ఆశ్చర్యకరుడవు, బలవంతుడైన దేవుడవు, నిత్యుడకు తండ్రివి, సమాధానాధిపతి నీ పేరు నామము కలిగినట్టు గొప్ప దేవుడవు నాయన. నీవు మాకు దేవుడిగా గల ధన్యులని వాక్యం ద్వారా సెలవిచ్చినట్టుగా మమ్మల్ని మీరు మీ బిడ్డలుగా చేర్చుకున్న విధానంకై మీ పరిశుద్ధ పాదాలకు స్తుతి స్తోత్రములు చెల్లించున్నాము. అయోగ్యము, అపాత్రము, తాత కడవ జాతి వారమైనటువంటి మమ్మల్ని ఏర్పాటు చేసుకొని నీ నామం మాకు ధరింపచేసి మాకు సంఘంలోనూ సమాజంలోనూ ఒక ఉన్నతమైన స్థానాన్ని కల్పించి మమ్మల్ని కొంతమందిని అధికారులుగాను నా తండ్రి ఏర్పాటు చేసిన విధానంకై మీ పరిశుద్ధ పాదాలకు స్తుతి స్తోత్రములు చెల్లించున్నాము నాయన. ఆ ఉద్దేశం ఎల్లప్పుడూ మా హృదయంలో ఉంచుకొని వాక్యానుసారమైనటువంటి జీవితమును మేము జీవిస్తూ నీ బిడ్డలుగా ఈ లోకంలో మేము జీవించడానికి ఏ అర్హతలు కలిగి ఉండాలో నా తండ్రి మీరు అనునిత్యము మాకు నా తండ్రి ఈ 40 దినాలలో బోధించినారు ప్రభా. ఇంకొక 4-5 రోజుల్లో నా తండ్రి 40 డేస్ అయిపోతాయి నాయన. ఈ 40 డేస్ ద్వారా మేము ఏమి నేర్చుకున్నామనేది ముఖ్యమైన ఆయన. మేము ఆలయానికి వస్తున్నాము పోతున్నాము అనేది కాదు. నీ ప్రజెంట్ మా ప్రజెంట్ నువ్వు చూడడం లేదు నాయన. మా హృదయాలు ఎంతవరకు మార్చబడ్డాయి అనేది చూస్తున్నావు తండ్రి. మీ పాదాలకు స్తోత్రం నాయన. నువ్వు పరిశోధించి పరిశీలించి మమ్మల్ని ఏర్పరచుకునే దేవుడు వైటున్నావు ప్రభు. మీ తలాంతులు మాకు అనుగ్రహించే తండ్రి వైటున్నావు ప్రభు. మీ పాదాలకు స్తుతి స్తోత్రములు చెల్లించున్నాము నాయన. మీ ఆలయంలోనికి వచ్చినప్పుడు మేము ఎంతో
జాగ్రత్తగా భయభక్తులతో నా తండ్రి నిశ్శబ్దంగా ఉండి నిన్ను ధ్యానించి నిన్ను స్తుతించి నిన్ను ఘనపరిచి నీ వాక్యాలు విని క్షేమంగా ఆరోగ్యంగా ఇంటికి వెళ్ళగలటకు నీ కృపను మాకు ప్రసాదించుకున్నాయి. అందుకు కావలసిన ప్రవర్తన మాలో దయచేయమని కూడా వేడుకొచ్చున్నాము నాయన. మీ వాక్యం వినటానికి వచ్చినప్పుడు మాలో ఉన్న లోపాలేవో మిమ్మల్ని మేము గ్రహించుకొని ఆ లోపాలను తీసివేసి నా తండ్రి మా జీవితాన్ని ముందుకు సాగింపచేయటకు నీ కృపాహస్తాన్ని మా ఎడ చాపమని వేడుకొచ్చున్నాము తండ్రి. నా తండ్రి మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 15-16 వచనాల్లో నేను దేవుని ఆలయమై ఉన్నాము, మీ ఆలయాన్ని పాడు చేసిన వారిని నేను తప్పక పాడు చేస్తానని సెలవిచ్చిన దేవుడవు నాయన. మా క్రియల ద్వారా మా మాటల ద్వారా మేము కించపరుస్తూ మీ ఆలయంలో ఉన్నటువంటి విషయాలను నా తండ్రి సాతానుకు సంబంధాలుగా మేము జీవించినట్టయితే మా యొక్క జీవితాలను మీరు పాడు చేస్తారనే సత్యాన్ని గ్రహించి మేము ప్రతి ఒక్కరూ కూడా నా తండ్రి నీ ఆలయంలో మా బాధ్యతలు మేము సక్రమంగా నిష్పక్షపాతంగా పరిపాలించడానికి నీ కృపను మాకు దయచేయమని వేడుకొస్తున్నాము. మీరు ఏమంటున్నారంటే మీరు దేవుని ఆలయమై ఉన్నారు అని అంటున్నారు తండ్రి. అవును తండ్రి, మేము మీకు ఆలయంగా అన్న మా హృదయం అనే దేవాలయంలో మిమ్మల్ని మేము ప్రతిష్ఠించుకొని అనుదినము నీ వాక్యం ద్వారా మమ్మల్ని మేము సరిచేసుకొని నీకు అనుదినము మేము నా తండ్రి మా యొక్క జీవితాలను రూపాంతరం చెందుకుంటూ నీ వైపు చూడగలుగుటకు నిన్ను పోలిన బిడ్డలుగా మేము ఈ లోకంలో జీవించడానికి నీ కృపను దయచేయమని కూడా వేడుకొచ్చున్నాము నాయన. నా తండ్రి మా పాస్టర్లను ముగ్గురిని దీవించండి, ఆశీర్వదించండి. సంఘానికి కావలసినటువంటి మీ శ్రేష్టమైనటువంటి వాక్యమును అందింపచేయమని కూడా వేడుకొచ్చున్నాము నాయన. మా సంఘ కార్యవర్గాన్ని కూడా దీవించండి నాయన. వారు తమ చేసే పనిలో నా తండ్రి మా దేవుని పనులు మేము చేస్తున్నామని గుర్తెరిగి భయంతోనూ భక్తితోనూ నా తండ్రి సంఘాన్ని నడిపించడానికి కావలసిన జ్ఞాన వివేచనలను దయచేయమని, చెప్పుడు మాటలు వినకుండా నా తండ్రి యథార్థమైన ప్రవర్తనతో మీ వైపు చూస్తూ జీవించడానికి ప్రతి ఒక్క కార్యవర్గంలో ప్రతి ఒక్క బిడ్డకు కావలసిన జ్ఞాన వివేచనలు దయచేయమని వేడుకొచ్చున్నాం తండ్రి. మేము సంఘస్థలమందరము కూడా నా తండ్రి మేము భయంతోనూ భక్తితోనూ మా నాయకులు చేసే పనులను మేము నా తండ్రి అన్ని విషయాలలో కాకుండా ఏదైతే ఎదిరించాలో దాంట్లో ఎదిరించి ఏ దాంట్లో అయితే లోబడి ఉండాలో అట్లా లోబడి సంఘాన్ని సక్రమైన రీతిలో నడిపించడానికి మా ప్రజలకందరికీ కావాల్సిన మీ జ్ఞాన వివేచములు దయచేయమని వేడుకొస్తున్నాము. నీ అందరి ప్రేమ, సంతోషము, సమాధానం, ఆత్మఫలములు మాలో ఫలించడానికి నీ కృపను దయచేయమని, చేరవచ్చిన ప్రతి ఒక్క బిడ్డను మీరు దీవించి ఆశీర్వదించమని, ఇంకా రాబోతున్నటువంటి బిడ్డలు త్వరగా వచ్చి మీ వాక్యం మీ ఆత్మీయానందం పొంది ఆరోగ్యంతో క్షేమంగా ఇంటికి వెళ్ళటకు నీ కృపను దయచేయమని, ఈ స్థలమంతటో నా తండ్రి నీ పరిశుద్ధాత్మ చేత ఆవరింపజేయమని, ప్రతి విషయంలో మీరు మాకు తోడుగా ఉండి నడిపించమని యేసయ్య దివ్యమైన శక్తిగల నామమును ఎంతో వినయంతో స్తుతించి ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ప్రార్థించిన అమ్మగారికి వందనాలు తెలియజేస్తున్నాము. మనం అందరము కలిసి మరి ఆంధ్ర క్రైస్తవ పుస్తకంలో నుండి 182వ పాట పాడుకుందాం. ఎంతో దుఃఖము పొందితివా అనే పాటను మనం అందరం కలిసి పాడదాం. 182వ పాట. మరి ఈరోజు వాక్యం కొరకు ఏర్పాటు చేసినట్టు అమ్మగారు మరి కేజీఆర్ ప్రదీప్ గారు మరి అమ్మగారు స్టేజ్ మీదకి రావాల్సిందిగా నేను మనవి చేస్తున్నాను. ఎంతో దుఃఖము పొందితివా మా కొరకెంతో దుఃఖము పొందితివా, ఎంతో దుఃఖము నీకు, ఎంతో చింతయు నీకు, ఎంతో దిగులయ్యా పొంది పిలాతు యూదులు నీకు బెట్టిన శ్రమలను తలపోయగా, ఎంతో దుఃఖము పొందితివా నా కొరకెంతో దుఃఖము
యూదులు ముచ్చటలాడుచు నేర్పరవాడనుచు నిన్ను మాత్సరముతో వారి చవచినట్లు కోటి దూషించినారా ఎంతో దుఃఖము పొందితివా నా కొరకెంతో దుఃఖము పొందితివా సుందరమగు దేహమందున పలు గ్రంథులైనా నీవు పొందినాడందము తలపోయనందము అందము నాదయను ఎంతో దుఃఖము పొందితివా నా కొరకెంతో దుఃఖము పొందితివా కొట్టు కొట్టు మని తిండికెళ్ళాటిని నాటిటు నేటుచును వారు పెట్టు శ్రమలు మాటు నాకు పెట్టితివా ప్రాణము ఎంతో దుఃఖము పొందితివా నా కొరకెంతో దుఃఖము పొందితివా నెపము పెట్టుచు దిట్టి అపహాసించుచు యూద చెప్పలు కొట్టినారా నా పరదములకు నా పదాలను పొందిని కృప నాకు చూపినావా ఎంతో దుఃఖము పొందితివా నా కొరకెంతో దుఃఖము పొందితివా సకాని నా యేసు మిక్కిలి నీకెక్కువ కలిగినయ్యా ఆహా దుష్టుడిగా ప్రకాను గ్రోచి తనయా కాస తీర్చుకొనెనా ఎంతో దుఃఖము పొందితివా నా కొరకెంతో దుఃఖము పొందితివా అన్నదమ్ములైనా అక్క చెల్లెళ్ళైనా కన్న పితాదులైనా నన్ను ఎన్నడైనా ప్రేమించాలేరైరి నాయన్న ప్రేమించినావా ఎంతో దుఃఖము పొందితివా నా కొరకెంతో దుఃఖము పొందితివా అయిపోయింది
ఇప్పుడు మనము ప్రార్థన సమయమునకు వచ్చి ఉంటున్నాము. మన మధ్యలో ఉన్నటువంటి మరి రెవరెండ్ ఎస్ విలియం స్టాంటన్ పాస్టర్ గారు వచ్చి మన ప్రార్థన సమయాన్ని నడిపిస్తారు. పరిశుద్ధ గ్రంథం నుండి 141వ కీర్తన 1వ వచనము. 141వ కీర్తన 1వ వచనము చదువుకుందాం. యెహోవా, నేను నీకు మొరపెట్టుచున్నాను, నా యుద్ధకు త్వరపడి రమ్ము. నేను మొరపెట్టగా నా మాటకు చెవియొగ్గుము. నా ప్రార్థన ధూపం వలెను, నేను చేతులెత్తుట సాయంకాల నైవేద్యం వలెను నీ దృష్టికి అంగీకారములగునుగాక. ఈ సమయంలో దేవుని యొక్క వాక్యంలో మనం గమనిస్తూ ఉంటున్నాం. దావీదు కీర్తనలో ఇక్కడ మొదటి వచనములో మనం గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే, నేను నీకు మొరపెట్టుచున్నాను, త్వరపడి నా యుద్ధకు రమ్ము అని దావీదు ఇక్కడ మరి దేవునికి విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. దేవునికి మరి మొరపెడుతూ ఉన్నాడు. ఎందుకు మొరపెడుతున్నాడంటే, ఆయన ఈ దుష్టుల నుంచి, శత్రువులపై విడుదల పొందుటకు ఆయన మొరపెడుతున్నారు. ఇక్కడ మనం గమనించినప్పుడు 9వ వచనము 10వ వచనంలో గమనించినప్పుడు, పాపము చేయి వారి ఉచ్చుల నుండి నన్ను తప్పింపుము అని దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. సో పాపులు, శత్రువులు, దుష్టులు మరి వారి చేతుల నుంచి తప్పించుము అని మరి దావీదు మొరపెడుతూ ఉన్నాడు. కాబట్టి ఈ సమయంలో మనం కూడా మరి దేవుని వాక్యానుసారంగా ఈ యొక్క సమయంలో ప్రార్థన చేద్దాం. దేవుడు ఖచ్చితంగా మరి మీ ప్రార్థన ఆలకిస్తాడు. త్వరపడి రమ్ము అని దావీదు ఏ విధంగా మొరపెడుతున్నాడు, అదేవిధంగా మనం కూడా ఈ సమయంలో ఎవరి వైపు చూడకుండా దేవుని వైపు చూస్తూ మనము ప్రార్థన చేయాలని మీకు ప్రత్యేకంగా ఈ సమయంలో తెలియజేస్తూ ఉంటున్నాను. ఆయన ఆపదలో ఆశ్రయము, ఆయన ప్రార్థనలో విజయాన్ని చూశాడు. కాబట్టి మరి దావీదు చేసేటువంటి ప్రార్థనలో మరి విడుదల పొందుకొని తన జీవితంలో విజయము సాధించాడు. కాబట్టి మనము కూడా ఈ సమయంలో మనం దేవునికి మొరపెట్టినప్పుడు, దేవా నా యుద్ధకు రా ప్రభువా, నా యుద్ధకు రండి అని మనం మొరపెట్టినప్పుడు ఖచ్చితంగా దేవుడు మన ప్రార్థన ఆలకిస్తాడు. దేవుడికి పెడదాం. ఇటు అటు చూడకుండా, ఎవరి వైపు చూడకుండా మనము మరి ముందుకొచ్చి దేవునికి మరి ప్రార్థన చేద్దాం. దావీదు ఆనాడు ఏ విధంగా ప్రార్థన చేశాడు, ఆయన దేవునికి మొరపెట్టాడు. ఈ సాయంకాల సమయంలో మనము కూడా మరి దేవునికి మొరపెడదాం, దేవునికి ప్రార్థన చేద్దాం. అందరం కళ్ళు మూసుకుందాం. మరి ముందుకు వచ్చేటువంటి వారు ముందుకొచ్చి మోకరించి ప్రార్థన చేయవాలని మీకు తెలియజేస్తూ ఉంటున్నాను. మరి కూర్చున్నటువంటి వాళ్ళు కూడా ఎక్కడ కూర్చున్నారో అక్కడ దేవునికి మొరపెట్టండి. కూర్చున్న దగ్గర మీరు లేచి నిల్చుండి ప్రార్థన చేస్తే మరి పర్వాలేదు. మరి ఎక్కడ ఉన్నా, ఏ స్థలంలో ఉన్నా, ఏ స్థితిలోనూ ఉన్నా మరి దేవునికి మొరపెట్టు, ఖచ్చితంగా దేవుడిని ప్రార్థన ఆలకిస్తాడు. ఆనాడు దావీదు ఎంతో మరి ఆయన దేవునికి మొరపెట్టాడు. మొరపెట్టినప్పుడు నా యుద్ధకు రండి అని ప్రార్థన చేసినప్పుడు తన జీవితంలో ఆయన మరి పాపము నుంచి, శత్రువులపై ఆయన విజయం పొందినట్టుగా, విడుదల పొందినట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఈరోజు ఈ సాయంకాల సమయంలో మరి దేని కొరకు నువ్వు బాధపడుతున్నావో, ఏ పాపము ఉచ్చులో నువ్వు చిక్కుకొని ఉన్నావో, మరి శత్రువులు నీ వైపు రాకుండా, సాతాను శక్తులు నీ వైపు రాకుండా, సాతాను శక్తుల నుంచి నువ్వు విడుదల పొందాలి అంటే దేవునికి మొరపెట్టండి. ఖచ్చితంగా దేవుడు మీ ప్రార్థన ఆలకిస్తాడు. మానవులను మరి వారి వైపు చూడకుండా, మానవుల వైపు చూడకుండా, మనుషుల వైపు చూడకుండా దేవుని వైపు మనం చూద్దాం, దేవునికి మొరపెడదాం. రండి ప్రార్థన చేయండి. ఈ సమయం దేవుడు మనకిచ్చాడు. ఈ ప్రార్థన సమయంలో ఆనాడు దావీదు చేసినటువంటి మరి ప్రార్థన లాగా మనం కూడా దేవునికి మొరపెడదాం. దేవునికి మరి మొరపెట్టినప్పుడు
ఖచ్చితంగా ఆ పాపముల నుంచి, ఆ శత్రువుల నుంచి, సాతాను శక్తుల నుంచి దేవుడు ఖచ్చితంగా విడుదల చేస్తాడు. దేని కొరకు నువ్వు బాధపడుతున్నావు, దేని కొరకు నువ్వు చింతిస్తున్నావు, మరి దేని కొరకు నువ్వు ఆరాటపడుతున్నావు, మరి ఈ సమయంలో మరి దేవుని యొక్క మందిరములో దేవుని వైపు చూసి మరి దేవునికి మొరపెట్టండి. ఖచ్చితంగా దేవుడు మీ ప్రార్థనకి ఇస్తాడు. ప్రార్థన చేయండి, దయచేసి ప్రార్థన చేయండి. అందరం ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్కరి ప్రార్థనకు దేవుడు జవాబిస్తాడు. విశ్వాసముతో, నమ్మకముతో ఆ రాజుల రాజుకి, ప్రభుల ప్రభుకి మనం ప్రార్థన చేస్తాం. ప్రార్థించండి, ప్రార్థించండి. ఏ అవసరత నీకు ఉందో, దేని కొరకు ఈ సాయంకాల సమయంలో నువ్వు దేవుని మందిరానికి వచ్చావో ఒకసారి మనం ప్రార్థన చేయండి. ఖచ్చితంగా దేవుడు మీ ప్రార్థన ఆలకిస్తాడు. నా యొద్దకు రా ప్రభువా, నా యొద్దకు రా ప్రభువా అని దేవునికి మొరపెట్టండి. కష్ట సమయంలో ఖచ్చితంగా శ్రమలు వచ్చినప్పుడు, ఇబ్బందులు వచ్చినప్పుడు దేవుడు ఖచ్చితంగా నీ దగ్గరికి వస్తాడు. ఆయన మనకు ఆశ్రయము. ప్రార్థించండి. థ్యాంక్ యూ జీసస్. నీకు వందనాలు. థ్యాంక్ యూ జీసస్. స్తోత్రం, స్తోత్రం. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ జీసస్. స్తోత్రం, స్తోత్రం ప్రభువా. సర్వశక్తిమంతుడా, జీవము గల తండ్రి యేసయ్యా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తూ ఉంటున్నాం. ఈ సాయంకాల సమయంలో, ఈ ప్రార్థన సమయంలో ప్రభా మరి విజ్ఞాపన చేసినటువంటి వారి యొక్క ప్రార్థన మీరు ఆలకించండి. వారి యొక్క ప్రార్థనకు మీరు జవాబు దయచేయండి ప్రభా. ప్రభా సహాయం చేయండి ప్రభా. కష్టాలలో, ఇబ్బందుల్లో, ఇరుకులలో ఉన్నటువంటి వారిని మీరు జ్ఞాపకం చేసుకునండి ప్రభా. పాపములో చిక్కుకున్నటువంటి వారిని సాతాను శక్తుల నుంచి ప్రభా మీరు దూరపరచమని, విడుదల దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. ఆనాడు దావీదు ప్రార్థన చేశాడు ప్రభా, మొరపెట్టాడు, నా యొద్దకు రండి అని ప్రార్థన చేశాడు ప్రభా. తన యొక్క జీవితంలో గొప్ప కార్యము చేశాడు తండ్రి. శత్రువుల నుంచి, సాతాను శక్తుల నుంచి విడుదల చేసి ప్రభా తన యొక్క జీవితంలో ప్రభా ఉన్నతమైనటువంటి స్థానమును ఆ బిడ్డకి ఇచ్చావు తండ్రి. ప్రతి ఒక్కరు ప్రభా ఈ సమయంలో నీ మందిరంలో ప్రార్థిస్తున్నటువంటి వారి యొక్క మొరను ఆలకించి వారి ప్రభా జీవితంలో ప్రభా మీ యొక్క కార్యాలు మీరు జరిగించమని ప్రార్థన చేస్తుంటున్నాం ప్రభా. ఎంతో ఆశతో నీ మందిరానికి వచ్చినటువంటి ప్రతి ఒక్క బిడను మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థన చేస్తున్నాను. ఏ సమస్య వారికి ఉందో ప్రభా నాకైతే తెలియదు ప్రభా, ఆ సమస్యను వారి నుంచి తీసివేయమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. విడుదల దయచేయమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. ప్రభా మరి ఆనాడు అనేక మంది ప్రార్థన చేసినప్పుడు ప్రభా నువ్వు ఆ ప్రార్థనకు జవాబిచ్చావు తండ్రి. ఆ విశ్వాసముతో మేము కూడా ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఇక్కడ మోకరించినటువంటి వారు, నిలిచినటువంటి వారు, కూర్చొని మొరపెట్టినటువంటి వారి యొక్క ప్రార్థనకు జవాబు ఈరోజు ఇస్తున్నావు ప్రభా. థ్యాంక్ యూ జీసస్. యేసయ్యా నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తూ మా ప్రభువును ప్రియ రక్షకుడైన యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాం మా గొప్ప తండ్రి. ఆమేన్. ప్రార్థన సమయాన్ని మరి పాస్టర్ సారు నడిపించినటువంటి సంఘ కాపరికి నేను వందనాలు తెలియజేస్తున్నాను. ఇప్పుడు బైబిల్ పఠనం మనము చదువుకుందాము. శ్రీమతి ఆర్ కమలా రాజన్ గారు వచ్చి బైబిల్ పఠనం చేస్తారు. మార్కు సువార్త 11వ అధ్యాయము 15 నుండి 17 వచనములు చదువుకుందాం. మార్కు సువార్త 11వ అధ్యాయము 15, 16, 17 వచనములు చదువు. నేటి దిన వాక్య సందేశంనకు ఏర్పాటు చేసిన బైబిల్ భాగము మార్కు సువార్త
11వ అధ్యాయము 15, 16, 17 వచనములు చదువుకుందాం. వారు యెరూషలేమునకు వచ్చినప్పుడు ఆయన దేవాలయంలో ప్రవేశించి దేవాలయంలో క్రయ విక్రయములు చేయు వారిని వెళ్ళగొట్టనారంభించి రూకలు మార్చు వారి బల్లలను గువ్వలమ్ము వారి పీటలను పడద్రోసి దేవాలయం గుండా ఏ పాత్ర అయినను ఎవరిని తేనీయకుండెను. మరియు ఆయన బోధించుచు, నా మందిరము సమస్తమైన అన్యజనులకు ప్రార్థనా మందిరమనబడును అని వ్రాయబడలేదా? అయితే మీరు దానిని దొంగల గుహగా చేసి తిరనెను. దేవుడి పరిశుద్ధ వాక్యమును మన వినికిల్లో దీవించి ఆశీర్వదించునుగాక. నాకు ఈ అవకాశం ఇచ్చిన గుడ్ ఫ్రైడే అండ్ ఈస్టర్ కమిటీ వారికి వందనాలు చెల్లిస్తున్నాను. బైబిల్ పఠనం చేసేటటువంటి అమ్మగారి కూడా నేను వందనాలు తెలియజేస్తున్నాను. ఇప్పుడు మనము ప్రత్యేకమైన పాట స్త్రీల సమాజంలో ఉన్న పెద్దలు మాత్రమే వచ్చి పాడతారని నేను ఆశిస్తున్నాను. ఆమెకు పాటలు పేపర్ ఇచ్చలేరా? దేవాని ఆవరణం మాకెంతో శ్రేయస్కరం, ఒక గడియాయి చట గడుపుట మేలు, వేయి దినముల కంటేను. దేవాని ఆవరణం మాకెంతో శ్రేయస్కరం, ఒక గడియాయి చట గడుపుట మేలు, వేయి దినముల కంటేను. దేవాని ఆవరణం అద్భుత కార్యములు జరిగించు దేవుడవు, అద్భుత కార్యములు జరిగించు దేవుడవు, అనవరతముని మహిమలో పొగడ, అనవరతముని మహిమలో పొగడ, ఆత్మతో నింపుమయా, ఆత్మ సత్యాధ్యముతో ఆరాధించగా మనసుతో, అల్ఫా ఓమెగాయు ఆత్మరూపుడవు, ఆనందించగా నీ మదిలో. దేవాని ఆవరణం పరిశుద్ధ సన్నిధిలో, పరిశుద్ధాత్ముని నీడలో, పరిశుద్ధ సన్నిధిలో, పరిశుద్ధాత్ముని నీడలో, పరిపూర్ణ హృదయముతో పరివర్తనముతో, పరిశుద్ధ హృదయముతో పరివర్తనముతో ప్రభునే ప్రస్తుతించెదం. మా దేహమే ఆలయం కావాలి నీకే నిలయం, ప్రాణ ప్రియుడవు
పాదముల చేరి ప్రాణార్పణము చేతుము. దేవాని ఆవరణం మాకెంతో శ్రేయస్కరం. ఒక గడియ ఇచ్చట గడుపుట మేలు వెయ్యి దినముల కంటేను. దేవాని ఆవరణం వినిపించేటువంటి అమ్మగారికి కూడా మేము వందనాలు తెలియజేస్తున్నాము. పెద్దలు వాడినారు కాబట్టి అందరూ దయచేసి క్లాప్ కొట్టండి అమ్మా. మరి ఇప్పుడు మనము ముఖ్య అంశమునకు వచ్చి ఉంటున్నాము. మరి మన మధ్యలో ఉన్నటువంటి శ్రీమతి ఆర్ కెజియా ప్రదీప్ గారు మన కొరకు యేసు దేవాలయమును శుద్ధి చేయట అంశం మీద అమ్మగారు వాక్య సందేశాన్ని అందజేస్తారు. మొట్టమొదటగా ఈ అవకాశాన్ని నాకు ఇచ్చినటువంటి దేవాతి దేవునికి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. తర్వాత పాస్టర్ గారు ముగ్గురికి, తర్వాత ఈస్టర్ కమిటీ, గుడ్ ఫ్రైడే కమిటీ వారికి, సంఘ పెద్దలందరికీ, సంఘ కమిటీ వారికి, స్త్రీల సమాజం వారికి, స్త్రీల ప్రెసిడెంట్ అమ్మగారికి, ప్రతి ఒక్కరు కూడా ప్రభునామన వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఇది నా నిజంగా ఇది నాకు ఇచ్చిన దేవుడు ఇచ్చిన తరుణంగా నేను నమ్ముచున్నాను. దేవుడు ఎన్నో ఈ 40 దినాల్లో పరిశుద్ధాత్మ దేవుడు మనతో అనేక విధాలుగా మాట్లాడి ఉంటున్నాడు. మాట్లాడినది నేను కాదు కానీ కేవలం నేను కూడా ఆయన స్వరాన్ని వినాలని ఆశపడుతూ ఉన్నాను. దేవుని స్వరాన్ని వినడానికి మనం వచ్చి ఉన్నాం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా శ్రద్ధతో జాగ్రత్తతో దేవుని సన్నిధిలో ప్రభు మనతో ప్రభు నాతో మాట్లాడు అని మనము ఒక్క నిమిషం మనం ఒక్కరం కూడా ప్రార్థన చేసుకుందాం. జీవం గల తండ్రి, పరిశుద్ధుడైన దేవా, ఉన్నతుడైన ప్రభువా, నీ పరిశుద్ధమైన పాదములకు కోట్ల కొలది స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి. అయా ప్రభువా, మీ నామాన్ని తండ్రి మీరొక్కరే మహాశ్చర్య కార్యములు చేయగల దేవుడు తండ్రి. నాయన సమీపింపరాని తేజస్సులో ఉన్నప్పటికీ ప్రభా, అయోగ్యులము అపాత్రులమైన మా స్తుతుల సింహాసనం పైన ఆసీనుడవుటకు ఇష్టపడిన తండ్రి, నీ పాదాన్ని కొందనాలు చెల్లిస్తున్నాము తండ్రి. ఈ 40 దినములు తండ్రి ప్రతిష్ఠ చేసుకుని తండ్రి యేసయ్య తమను తాము తగ్గించుకొని ఎంతోమంది తమ హృదయాలను ప్రభునైనా తండ్రి మీ సన్నిధిలో కుమ్మరించుకోవడానికి ఉపవాసముతో, దీక్షతో, పట్టుదలతో, విశ్వాసముతో వచ్చిన ప్రతి ఒక్కరం ప్రభువా నీ పాద సన్నిధికి వస్తున్నాం తండ్రి. అయ్యా నాయన తండ్రి, నువ్వు మాతో మాట్లాడే దేవుడని, నువ్వు మాట్లాడితే సమస్త కార్యాలు జరుగుతాయని నమ్మి విశ్వాసం ఉంచుతున్నాం తండ్రి. తండ్రి మాలో ఏ యోగ్యత, ఏ మంచితనము లేదు ప్రభువా, పరిశుద్ధుడు నీ ఒక్కడవే తండ్రి, నీకు స్తోత్రాలు. అయ్యా నీ తండ్రి యేసయ్య మా నీతి క్రియలు కేవలం మురికి గుడ్డల వంటివి తండ్రి, నీకు స్తోత్రాలు. నిలువన నేను అయోగ్యురాలన పాత్రాలని మీద ఒప్పుకుంటూ వస్తున్నాను తండ్రి. నీ గాయపడిన రక్త ప్రోక్షణ కిందికి తెచ్చుకుంటున్నాను తండ్రి. అయ్యా మీరు మాత్రమే మాట్లాడమని, మీరు మాత్రమే మహిమ పొందమని అడుగుచున్నాం తండ్రి. అయ్యా తండ్రి యేసయ్య మీరు వాక్కును పంపి అద్భుతాలు చేసే దేవుడు తండ్రి. అయ్యా ఈ 40 దినాల్లో నా జీవితంలో ఒక్క అద్భుతం చేయని ఇక్కడ అనేక మంది ప్రార్థిస్తూ ఉన్నారు తండ్రి. అయ్యా వారి జీవితాల్లో ప్రభువా ఈ అద్భుతాన్ని చేయడానికి సిద్ధమైన మనస్సు కలిగిన దేవుడుగా మా మధ్య ప్రత్యక్షమైన దేవుడుగా మీరున్నందుకు మీకు అనేకమైన స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను నాయన తండ్రి. మీరు ఆశగల ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు తండ్రి, నీకు స్తోత్రాలు ప్రభువా. నాయన యేసయ్య నీ యొద్దకు వచ్చు అని ఎంత మాత్రము త్రోసివేయని దేవుడు తండ్రి, నీకు స్తోత్రములు ప్రభువా. అయ్యా నీకు స్తోత్రములు చెల్లిస్తున్నానయ్యా, నీకు మహిమ చెల్లిస్తున్నాను ప్రభువా, నీ ఘనత చెల్లిస్తున్నాను ప్రభువా. నీ మహిమ గల కార్యాలకై దేవా, మీరు చేయబోతున్న అద్భుతముల ఆశ్చర్య కార్యములకై దేవా, రహస్యమందు చూసి తండ్రివిగా ప్రతిఫలం ఇస్తున్న తండ్రివిగా మా మధ్య నువ్వు నిలవబడినందుకు, నీ సన్నిధి యొక్క ప్రసన్నతో నింపుతున్నందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభు. హోలీ స్పిరిట్ గాడ్,
తండ్రి. థ్యాంక్ యూ జీసస్. పరిశుద్ధాత్మ దేవానికి వందనాలయ్యా. తండ్రి, మా మధ్యకు రమ్మని మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం తండ్రి. అయ్యా, మిమ్మల్ని ఘనపరుస్తున్నాం తండ్రి, మిమ్మల్ని కొనియాడుతున్నాం తండ్రి. అయ్యా, మీరు మాట్లాడండి ప్రభువా, మమ్మల్ని దర్శించండి తండ్రి. అయ్యా, వినగల చెవి, గ్రహింపగల హృదయాన్ని మాకు అనుగ్రహించండి. ప్రతి విధమైన డిస్టర్బెన్సెస్ను, ప్రతి విధమైన అంధకార చీకటి దురాత్మ శక్తుల యొక్క ప్రభావమును యేసు నామములో గద్దిస్తున్నాను, బంధిస్తున్నాను తండ్రి. నీ పాదానికి స్తోత్రాలు దేవా. మీ సన్నిధి యొక్క ప్రసన్నతతో ఈ ఆవరణాన్ని నింపి ప్రభువా, మా హృదయాలను తెప్పరిల్ల చేయమని, నీ వాక్కు ద్వారా ప్రభువానైనా తండ్రి మమ్మల్ని బలపరచుమని తండ్రి. వేదనలో, కష్టంలో, దుఃఖంలో ఉన్న హృదయాల్లో ప్రభువా నెమ్మది కలగచేయమని దేవానైనా తండ్రి యేసయ్య, నీ కృప చేత సంతోషభరితులుగా మమ్మల్ని చేయమని, ఎల్లప్పుడూ ఆనందించుడట్లుగా నీ కృపచేత మమ్మల్ని నింపుమని, ఇంకా రానయ్యున్న వారిని త్వరగా మా మధ్యకు నడిపించమని అడుగుచున్నాం తండ్రి. నీకు స్తోత్రాలు అయ్యా తండ్రి, నీకు స్తోత్రాలు ప్రభా. సమస్తమైన మహిమ, ఘనత, ప్రభావములు మీకే ఆరోపిస్తూ నజరేయుడైన యేసయ్య పరిశుద్ధమైన ఘనమైన శక్తిగల జీవంగల నామములో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాను మా తండ్రి. ఆమెన్, ఆమెన్. థ్యాంక్ యూ. ఈరోజు గుడ్ ఫ్రైడేలో యేసు దేవాలయమును శుద్ధి చేయుట అనే అంశాన్ని గురించి పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడబోతూ ఉన్నాడు. నిజంగా గుడ్ ఫ్రైడేకు 6 రోజుల ముందు కరెక్ట్గా ఆదివారం రోజు యెరూషలేములో యేసయ్యను హోసన్నా జయము, హోసన్నా జయము అని ఊరేగిస్తూ ఆయన యెరూషలేములోకి తీసుకొని వస్తారు. యెరూషలేములోకి తీసుకొని వచ్చిన తర్వాత ఆయన మొట్టమొదట ఎక్కడంటే యెరూషలేములో దేవాలయం దగ్గరికి వస్తాడు. యేసు ప్రభు యెరూషలేములో దేవాలయంలోనికి అడుగుపెట్టిన 3 సందర్భాలు బైబిల్ వాక్యంలో ఉన్నాయి. మొట్టమొదటిగా యేసు ప్రభు సున్నతి చేయబడిన 8 దినములు, పుట్టిన 8 దినములకు సున్నతి చేయబడి యేసు అని, నజరేయుడైన యేసు అని పేరు పెట్టడానికి యెరూషలేము మందిరంలోనికి మరియమ్మ గారు, యేసేపు గారు మొట్టమొదటిగా తీసుకొని వస్తారు. అది లూకా సువార్త 1:21-24లో ఉంటుంది. అయితే మొట్టమొదటి సందర్భము యేసయ్య వచ్చిన సందర్భం ఏదంటే ఆయన కుమారుడుగా సున్నతి చేయబడేదానికి పేరు పెట్టడానికి మొదటి సందర్భంగా, అంటే 8 సంవత్సరాలప్పుడు మొదటగా వచ్చినట్టుగా చూస్తున్నాం. రెండవదిగా ఆయన ఎప్పుడు వస్తాడంటే లూకా సువార్త అదే అధ్యాయం 2:41లో చూసినట్లయితే ఆయన తల్లిదండ్రులు ఏటేటా యెరూషలేముకు వెళ్ళేవారు. అంటే ప్రతి సంవత్సరము కూడా మనం ఎలా వారం ఆదివారం ఆలయానికి వెళ్తామో ప్రతి సంవత్సరము యెరూషలేముకి వెళ్ళారు. అయితే వాళ్ళు రెండవ సందర్భంలో తీసుకుని వెళ్ళినప్పుడు ఆయన వయస్సు ఎంత అంటే 12 ఏళ్ళ బాలుడుగా ఉన్నప్పుడు యెరూషలేము మందిరానికి తీసుకొస్తారు. యెరూషలేము మందిరానికి తీసుకొని వచ్చినప్పుడు వీళ్ళేమో బాబు మనతో పాటు వస్తున్న తల్లిదండ్రులు ఇద్దరు వచ్చేస్తారు. అయితే ఒక దిన ప్రయాణమంతా దూరం పోయిన తర్వాత చూసుకుంటే యేసు ప్రభు వాళ్ళ దగ్గర లేడు. అయ్యో, నా కుమారుని మర్చిపోయి ఎక్కడ తప్పిపోయాడని వెతుక్కుంటూ వచ్చినప్పుడు వెనక్కి వచ్చి 2-3 దినములైనప్పుడు యేసు ప్రభు అక్కడ సమాజ మందిరంలో వారితో దేవుని వాక్యాన్ని గురించి 12 సంవత్సరాల బాలుడుగా ఉన్నప్పుడే మాట్లాడడం మనం గమనిస్తున్నాం. అది రెండవ సందర్భం. అప్పుడు కూడా యేసు ప్రభు ఎక్కడ కోప్పడినట్లు కానీ, ఎక్కడ ఎవరిని గద్దించినట్టు కానీ, ఎవరు కానీ వాదించిన దేవుని యొక్క ధర్మశాస్త్ర విషయాల గురించి సమాజ మందిరంలో ఉన్నటువంటి పరిచయులతో వాళ్ళతో మాట్లాడుతూ వస్తున్నారు. అయ్యా, నువ్వెందుకు ఇక్కడున్నావు బాబు అన్నప్పుడు నేను ఇక్కడ ఉన్నాను. అయితే మూడవ సందర్భము యేసయ్య వచ్చిన సందర్భం ఏదంటే ఇది ఇప్పుడు యెరూషలేముకి మూడవ సందర్భంగా ఎప్పుడు వచ్చినాడంటే ఈ పస్కా గుడ్ ఫ్రైడేకు ముందు యెరూషలేము దేవాలయంలోనికి ఆయన మూడవసారి వచ్చినప్పుడు దేవాలయంలో పరిస్థితి అంతా వేరుగా ఉంది. దేవాలయంలో చుట్టుపక్కల చూసినట్లయితే ఎక్కడ చూసినా గొర్రెలు, ఎడ్లు, పావురాలు, గువ్వలు, తర్వాత బల్లలు పెట్టుకొని వాటన్నిటిపైన డబ్బులు పెట్టుకొని కూర్చొని ఉన్నారు. అయితే మనం చరిత్ర చూసినట్లయితే యేసు ప్రభు యొక్క మొట్టమొదటి శతాబ్దంలో పస్కా పండుగ రోజు యేసు ప్రభు 3 పండుగల్ని ఎక్కువగా అప్పుడు కాలంలో యూదులు 3 పండుగలను, పులిని రొట్టెల పండుగ, పస్కా పండుగ, వీటిని తర్వాత 3 పండుగలు ఆచరించేవాళ్ళు. అయితే ఈ పస్కా పండుగను వాళ్ళు ఎక్కువ పెద్దగా ఆచరించే పండుగ ఏదంటే పస్కా అంటే మనకు అందరికీ తెలుసు. ఐగుప్తు నుండి ఇజ్రాయేలీలు
బయటికి తీసుకొచ్చేటప్పుడు 10 తెగులు వస్తాయి. 10 తెగుల్లో 10వ తెగులు ఏమొస్తుందంటే ఐగుప్తు దేశంలోని ప్రతి తొలిచూలు కుమారుడు చనిపోతాడు. అయితే ద్వారబంధముల మీద రక్త ప్రోక్షణ ఉన్న గృహములో మాత్రమే మరణము సమీపించదు. ఇశ్రాయేలీల్లో ఏ గృహములో కూడా మరణం ఉండదు. ఆ సందర్భాన్ని పునస్కరించుకొని పస్కా పండుగనంటే యేసు ప్రభు మరణం నుండి మనల్ని తప్పించినాడు కాబట్టి, మనల్ని విడిపించినాడని ఆ పస్కా పండుగను వీరెంతో పెద్ద ఎత్తున ఘనంగా జరుపుకుంటారు. అయితే ఆ చరిత్ర ప్రకారం అయితే దాదాపు పస్కా పండుగ రోజు ఒకే రోజు 2,50,000 గొర్రెలు కట్ చేస్తారండి. మొదటి దశాబ్దం కాలంలో 2,50,000 గొర్రెలు అంటే అవన్నీ కూడా మనము కలెక్ట్ చేసినట్లయితే వాటికి ఎంత మేత అవసరము, అవి యొక్క అక్కడ పరిశుభ్రత లేకుండా పెంట వేసినప్పుడు ఎటువంటి పరిస్థితులు ఉంటాయి. ఆలయం అంటే పరిశుద్ధమైన స్థలము, కానీ అక్కడ పరిశుద్ధత లేదు. అక్కడ ఏముంది, అన్ని వేల గొర్రెలను అక్కడ ఉంచినప్పుడు ఏమవుతుందంటే అక్కడ గడ్డి, తర్వాత అక్కడ ఆ వ్యర్థ పదార్థాలు అక్కడే, అవన్నీ కూడా మందిరము లోపలే జరుగుతున్నాయి, మందిరము వెలుపల కాదు. ఈ 2,50,000 గొర్రెలను వధించాలంటే ఒక్కరి వల్ల కాదు కాబట్టి దాదాపు 600 మంది యాజకులు ఆ రోజు ఆ బలిని అర్పించడానికి 600 మంది యాజకులు సిద్ధపడి ఉంటారు. అయితే 600 మంది యాజకులు ఈ 2,50,000 గొర్రెలను కట్ చేయాలంటే 1 నిమిషానికి 4 గొర్రెలను కట్ చేసేవారు. 1 నిమిషానికి 4. అయితే ఎవరంటే ఎవరు అర్పించాలి, ఏఫోదు వస్త్రము ధరించుకున్న యాజకుడు మాత్రమే అక్కడ బలి అర్పించవలసిందే. అయితే అక్కడ ప్రతి 2,50,000 మంది అంటే ఎంత క్యూ ఉంటుందో ఊహించుకోండి. ఒక్కొక్కరు ఒక గొర్రెని 2 పట్టుకోవాలి, ఒక్కొక్క గొర్రెకు 2. ఎందుకు అంటే తల భాగాన్ని ఒకరు, కాళ్ళ భాగాన్ని ఒకరు పెట్టినప్పుడు యాజకుడు కట్ చేస్తాడు. అంటే ఒక గొర్రెకు 2 మనుషులు మనం లెక్కేసుకున్నట్లయితే సుమారుగా 5 లక్షల మంది ప్రజలు అక్కడ సమకూర్చబడేవారు. 5 లక్షల మంది ప్రజలు. మరి ఈ గొర్రెలు 2 లక్షలు ఇవన్నీ బలి అర్పించుకు ఇవన్నీ చూసినప్పుడు ఎంత దుమ్ము, ఎంత ధూళి, ఎంత మురికి, ఇవన్నీ కూడా ముందుగా అవన్నీ కూడా దేవాలయం వెలుపలనే ఉన్నాయి. ఎప్పుడైతే కయప యాజకుడుగా వచ్చినాడో ఈయన ఏం చేసినాడంటే అవన్నిటిని కూడా దేవాలయంలోనే పెట్టేశాడు. అసలు ఎందుకు ఈ బలిని అర్పించాలా, ఎందుకు బలిని అర్పించాలన్నప్పుడు వీళ్ళు ఇశ్రాయేలీలకు ఏమంటే 20 సంవత్సరాల నిండిన వారు సంవత్సరానికి 3 సార్లు యెరూషలేము దేవాలయానికి వెళ్ళాలి. అది వాళ్ళ కట్టడ. ఇప్పుడు మనం ఎలాగ ఆదివారం వస్తున్నామో అదేవిధంగా ఇశ్రాయేలీలు 20 సంవత్సరాలు నిండిన వారందరూ కూడా 3 సంవత్సరాలు యెరూషలేము దేవాలయానికి వెళ్ళి వాళ్ళు ఎక్కడున్నా, వాళ్ళు అమెరికాలో ఉన్నా, వాళ్ళు జపాన్లో ఉన్నా, ఏ దేశంలో ఉన్నా ఆ స్థలానికి ఆ 3 సార్లు ఖచ్చితంగా వెళ్ళి వాళ్ళు ఆ పండగ చేసుకోవాలి. అయితే ఆ పండగ ఎందుకు చేసుకోవాలి అని అంటే ద్వితీయోపదేశ కాండము ఒకసారి తీద్దాము. ద్వితీయోపదేశ కాండము 14వ అధ్యాయము 22వ వచనం. ప్రతి సంవత్సరము నీ విత్తనముల పంటలో 10వ భాగమును అవశ్యముగా వేరుపరచవలెను. నీ దినములన్నిటిలో నీవు దేవుడైన యెహోవాకు భయపడి నేర్చుకున్నట్లు నీ దేవుడైన యెహోవా తన నామమునకు నివాస స్థానముగా ఏర్పరచుకున్న స్థలమున ఆయన సన్నిధిని నీ పంటలో కానీ, నీ ద్రాక్షరసములో కానీ, నీ నూనెలో కానీ 10వ వంతును, నీ పశువులలో కానీ, గొర్రె మేకల్లో కానీ తొలిచూలు వాటిని తినవలెను. అయితే అది చూడండి, ఎందుకు ఇవన్నీ తీసుకురమ్మని చెప్తున్నాడు. అయితే యెరూషలేం చాలా దగ్గరగా ఉందా, అప్పుడు ప్రయాణ సాధనాలు లేవు, నడిచే వెళ్ళాల. అనారోగ్యంతో ఉన్న, గర్భవతులున్న చిన్న గాడిద పిల్ల ఉంటుంది అంతే. ఆ గాడిద పిల్ల మీద ఉన్నప్పుడు కాళ్ళు ఎలా ఉంటాయి? గాడిద పిల్ల హైట్ ఉంటుందా? లేదు కదా, కాళ్ళన్నీ భూమికి రాసుకొని పోతూ ఉంటాయి. అంటే అన్కంఫర్టబుల్ జర్నీ. ఆ అన్కంఫర్టబుల్ జర్నీ కూడా చేస్తూ కూడా ప్రతి ఒక్కరు అక్కడ పాల్గొనాలా అని చెప్పేసి
అన్ని లక్షల మంది అక్కడికి వచ్చేవాళ్ళు. అయితే ఎందుకు అంటే అది చూడండి 24వ వచనంలో, యెహోవా తన నామమునకు నివాస స్థలముగా ఏర్పరచుకున్న స్థలము మిక్కిలి దూరముగా ఉన్నందున నీవు వాటిని మోయలేని ఎడల నీ దేవుడైన యెహోవా నిన్ను ఆశీర్వదించినప్పుడు వాటిని వెండికి మార్చి నీ వెండిని చేత పట్టుకుని నీ దేవుడైన యెహోవా ఏర్పరచుకున్న స్థలమునకు వెళ్ళి. అంటే ఇక్కడ బలి అర్పించమన్నాడు కదా, ఇవన్నీ కూడా అది చాలా దూర ప్రయాణం. ఒకవేళ వాళ్ళు బలి అర్పించాలంటే వాళ్ళు మూటలు అవన్నీ సరుకులు గోధుమలు ఇవన్నీ తీసుకొని వస్తువులు జంతువులు తీసుకొని వెళ్ళినా కూడా అక్కడ యాజకులు ఏం చేసేవాళ్ళంట, ఏది కూడా రోగం ఉండకూడదు, దానికి ఏమీ లోపం ఉండకూడదు. ఒకవేళ లోపం లేకుండా అంత ప్రయాసపడి పేదగా ఉన్నవారు మోసుకొని వచ్చినా కూడా ఇక్కడ యాజకులు ఏమన్నారంట, అరే ఇవేం బాలేవు, ఇవి లోపం ఉన్న వాటిని అర్పిస్తే మీకు బలిగా అర్పిస్తే మీ పాప పరిహారార్థం జరగదు కాబట్టి వద్దు అనేవాడు. తర్వాత ఎందుకు అందుకని దేవుడు అంటే వాటిని మీ వెండికి మార్చ, అంటే నువ్వు ఏదైతే బియ్యం ఇవ్వాలనుకున్నావో ధాన్యం, ఆ ధాన్యాన్ని కొట్లో అమ్మి ఎన్ని వెండి రూకలు వస్తే అన్ని వెండి రూకలు తీసుకొని మళ్ళా నీవు ఒకవేళ ఎద్దును కానీ గొర్రెను కానీ గువ్వను కానీ పావురమును కానీ వాటిని అమ్మి ఎంత వెల అవుతుందో అంత వెండిని తీసుకొని వెండినిచ్చి నీ దేవుడైన యెహోవా సన్నిధి ఆ వెండిని తీసుకొచ్చినాక మళ్ళా ఆ వెండితో ఏం చేయాలి, ఇక్కడ కొనుక్కోవాలి. కాబట్టి కయపా యాజకుడు ఏం చేశాడంటే బయట ఎక్కడో బయట దూరంగా ఉండకుండా దగ్గరే పెట్టేసినాడు, మందిరం లోపలే పెట్టేసి వీళ్ళు వెండిని తీసుకొచ్చి 2000 రూపాయలు ఉండే గొర్రెను 7000 రూపాయలు, అంటే అధిక సొమ్మును వసూలు చేయడం జరిగింది. ఆ విధంగా కూడా నిర్దాక్షిణంగా వాళ్ళు దోచుకుంటున్నారు. మరి అదొక్కటే కాదు, వాళ్ళు డబ్బులు తీసుకోవడమే కాకుండా ఏమనంటే తర్వాత వాటిని నీ వెండినిచ్చి అక్కడ నీ దేవుడైన యెహోవా సన్నిధిని వాళ్ళు కొనుక్కొని, అయ్యో కష్టమైనా నష్టమైనా మాకు కష్టమైనా బాగుంటుందని చెప్పేసి వాళ్ళు కొనుక్కొని దేవుని సన్నిధిలో అర్పిద్దామంటే కూడా ఆ యాజకులు దాటిని ఎంతో 10 వెండి నాణ్యాలు ఉన్న వాటిని 20 వెండి నాణ్యాలని ఎక్కువ రేటుగా అమ్మి వాళ్ళ దగ్గర తీసుకొని పేదలైన వారు బాధపడుతూ ఎంతో అరే మా సొమ్మును దోచుకుంటున్నారని చాలామందికి బహిరంగ ఇప్పుడు మనకు తెలిస్తే మనం కూడా బాధపడతాం కదా, అరే ఎందుకు ఇలా జరుగుతుంది, ఎందుకు ఇలా చేస్తున్నారు వీళ్ళని మనం కూడా అనుకుంటాం. కానీ వాళ్ళకు కూడా ఎంతో బాధ కలిగింది. అయితే అది వెండికి మార్చుకున్న తర్వాత మళ్ళీ ఇంకోటి ఏమన్నంటే యేసు ప్రభు రూకలు మార్చువారిని, ఇక్కడ ఎవరున్నారు దేవాలయం అంటే ఎడ్లను గొర్రెలను పావురములు అమ్మువారు రూకలు మార్చువారు అంటే టేబుల్ మీద అంతా కరెన్సీ పెట్టుకున్నారు. అంటే యూదులు ఒక దేశంలో లేరు, వేరు దేశాల్లో ఉన్నారు కాబట్టి ఆ దేశం యొక్క కరెన్సీ, ఇప్పుడు మనం ఇండియాకి వచ్చినాక అమెరికా వాళ్ళ కరెన్సీ ఇక్కడ పనికిరాదు కాబట్టి వాళ్ళ ధనాన్ని ఇక్కడ మన ఇండియన్ కరెన్సీ రూపాయల్లోకి మార్చుకుంటారు. అయితే వాళ్ళ డాలర్లు రూపాయలోకి మార్చుకుంటే ఒక డాలర్ ఖరీదు 80 రూపాయలు ఉంటే వీళ్ళు 60 రూపాయలకే తీసుకునేవాళ్ళు. ఆ విధంగా కూడా వాళ్ళని దోచుకుంటూ వాళ్ళ ఇష్టారాజ్యంగా చేస్తున్నాడు. అయితే యేసు ప్రభు వచ్చినప్పుడు ఆయన ఆలయం ఎలా ఉందంటే భయంకరమైన పరిస్థితిలో పశువుల యొక్క పెంటతో ఇప్పుడు ఎవరైనా మనం ఎక్కడైనా మార్కెట్ అయినా ఏదైనా అక్కడ ఉన్న చెడు వాసన చూసినట్టే భరించలేం. దేవుని యొక్క మందిరంలో దేవుడే ఉన్నాడు, నా మందిరము అనేకులకు ప్రార్థనా మందిరముగా, అనేకులు ప్రార్థన చేసుకోవడానికి ఇక్కడికి రావాలి, అనేకులు ఆరాధించడానికి ఇక్కడ వస్తారు, అనేకుల యొక్క హృదయం యొక్క వేదనలు కుమ్మరించడానికి ఇక్కడ వస్తే వాళ్ళ బాధను తీర్చేదిగా లేదు. కానీ అయ్యో మేము ఇంత కోల్పోయినామే, అరే ఇది చెల్లించకపోతే మా పాప పరిహారార్థ బలి లేదు. నిజంగా మనం ఎంత అదృష్టవంతులమో, ఇప్పుడు అన్ని ఎడ్లు గొర్రెలు సమర్పించాల్సి వచ్చింటే మన జీవితకాలమే ఆరిపోయేది. కానీ పరిశుద్ధాత్మ దేవుడు మనందరి కోసం ఒక్కసారే బలి పశువుగా ఆయన భరించినాడు. అయితే ఈ రూకలు మార్చుకునేవారు కూడా ఎంతో పేదవాళ్ళైనప్పటికీ దేవుని సన్నిధిలో అంటే వాళ్ళు ఎలా మార్చినారంటే న్యాయాన్ని అన్యాయానికి మార్చేస్తున్నారు, ధర్మాన్ని అధర్మానికి మార్చేస్తున్నారు, దేవుని యొక్క ఇల్లును వ్యాపారపు ఇల్లుగా మార్చేస్తున్నారు. అంత భయంకరమైన స్థితిలో ఉంది. కాబట్టి యేసు ప్రభు కోపపడిన ఒకే ఒక సందర్భం ఇది ఒకటే, చాలా కోపడి ఏం చేశాడు, కొరడాలను ఇక్కడ చూసినట్లయితే అధ్యాయంలో తాళ్ళతో కొరడాలు చేసి గొర్రెలను ఎడ్లనన్నిటిని తోలివేసి రూకలు మార్చువారు రూకలు చల్లివేసి
వారి బల్లలు పడద్రోసి పావురముల అమ్మువారితో వీటిని ఇక్కడ నుండి తీసుకొని పోండి, నా తండ్రి ఇల్లుని మీరు వ్యాపారపుటిల్లుగా చేయవద్దు అని చెప్తున్నాడు. నిజంగా దేవుని కోపం వస్తే మనం ఎవరు తట్టుకోలేము. ఆయన కోపం రానంత వరకు మన కథలన్నీ సాగుతాయి. కానీ ఒకసారి ఆయన కోపం వచ్చిందంటే, నోహు కాలంలో కోపం వచ్చినప్పుడు జల ప్రళయం ద్వారా ప్రజలందరినీ ముంచివేసినట్టు, తర్వాత సొదొమ గొమొర్రా యొక్క పాపము ఆకాశం అంటుచున్నప్పుడు అగ్ని గంధకాలతో కాల్చివేసినాడు. మనం అనుకున్నాము, కానీ కీర్తనల గ్రంథంలో ఆయన ప్రతి దినము కోపపడు దేవుడు. ప్రతిదినం మనం అనుకుంటాం చాలా దీర్ఘశాంతం గల దేవుడు, కృపామయుడు, దయామయుడు. ఎస్, దయామయుడే. కానీ ఇప్పుడు ఆ కాలంలో లేము. ఆయన వెళ్ళిన సమయం కృపకాలమే, ఆయన వచ్చిన సమయం దయకాలమే, తిరిగి రాబోతున్న సమయం భయంకరమైన దినం. ఈయన ఆనాడు అటువంటి అవన్నీ చూసి భరించలేని దేవుడు వారిని కొరడాలతో కొట్టి, అయ్యా నా మందిరాన్ని ప్రార్థనా మందిరం అని అంటే మీరేంది ఇలా దొంగల గుహగా చేశారు అని యేసుప్రభు ఎంతగానో బాధపడినట్టుగా చూస్తున్నాం. నిజంగా చాలాసార్లు మనం కూడా ఈనాడు చూసినట్టయితే నిజంగా యేసు ప్రభు ఈ లోకంలో ఒకవేళ ఈ ఆలయానికి వచ్చి ఉంటే ఆయన మన మీద కోప్పడ్డా? ఒకసారి మనల్ని చెక్ చేసుకుందాం. ఆయన మనల్ని చూసి సంతోషిస్తాడా? మనల్ని చూసి ఎంత బాధపడతాడు. మనుషులుగా ఎంత ప్రేమమయుడంటే ఆయనకు తెలుసు ఇస్కరియోతు యూదా ఏమేం చేస్తాడో, తర్వాత తను ఏమి చేయబోతున్నాడో అప్పగించు అన్నీ తెలిసి కూడా ప్రేమను చూపించే ఆయన ఎంత పిచ్చి ప్రేమ ఆయనకు మనుషులంటే. ఆయన ప్రేమ ఎంత గొప్పది. అయితే ఆయన కోపం వస్తే మనం ఎవ్వరూ తట్టుకోలేము. అయితే నిజంగా ఈనాడు చూసినట్లయితే ఈ మందిరాన్ని గిబ్సన్ దొరగారు, స్టాంటన్ దొరగారు వాళ్ళెంతో తమ జీవిత కాలంలో తమ కుటుంబాన్ని, తన పిల్లల్ని, ఒక దేశాన్ని విడిచిపెట్టి ఎన్నో శ్రమలు, ఎన్నో నిందలు, ఎన్నో అవమానాలు ఎన్నో ఎదుర్కొని, అయ్యో ఈ స్థలంలో మందిరం ఉండాలా, ఈ స్థలంలో ప్రార్థనా మందిరం ఉండాలా, ఆరాధించే స్థలం ఉండాలా అని ఎన్ని స్థలాలు వాళ్ళు కొనిపెట్టిపోయారు. కానీ ప్రతి స్థలమును చూసినట్లయితే, ఎక్స్క్యూజ్ మీ, ప్రతి స్థలము కూడా అన్నీ మెయిన్ రోడ్కే ఉన్నాయి. అసలు ఆ దర్శనం ఏంటి వాళ్ళకి? ఇప్పుడు మనం మెయిన్ రోడ్ అని చూస్తున్నాం. వాళ్ళు కొన్న సమయము కొన్ని వందల సంవత్సరాల క్రితము ఏమో తెలియదు, కానీ పరిశుద్ధాత్మ దేవుడు వాళ్ళకి దర్శనాన్ని అనుగ్రహించి ఇన్ని స్థలాలు ఇచ్చినాడు. ఆ స్థలాలనే కాపాడమని వ్యక్తులకు ఇస్తే ఆ వ్యక్తులుగా మనం ఏం చేస్తున్నాం? అందుకే కంచే చేను మేస్తే ఎవరేం చేయరు. మనం ఇంకా మౌనంగా ఉన్నాం. కానీ ప్రభు యొక్క స్థలాలు ఇవన్నిటి కూడా నిజంగా దేవుని కోపం రాదా? అరే నా బిడ్డలు ఆరాధించుకుంటారని ఎన్ని మంచి మంచి స్థలాలు నేను వాళ్ళకిస్తే ఒక విగ్రహాలకు అప్పగిస్తున్నారే, ఒక వ్యాపార పట్టిలుగా బిజినెస్ సెంటర్స్కి అప్పగిస్తున్నారే, ఒక ట్రేడ్ సెంటర్స్కి అప్పగిస్తున్నారే. ఇది ప్రభు కోరుకుంటున్నాడా? నిజంగా ఆయన హృదయం ఎంత గాయపరచబడి ఉంటుంది, ఆయన హృదయము ఎంత రోదన చెంది ఉంటుంది. మనం వాడిని కాపాడుకోలేకపోతున్నామంటే మన దౌర్భాగ్యం అది. అందుకనే యేసు ప్రభు ఏమన్నాడంటే తర్వాత 1 కొరింథీ 3:16 నేను కోరుకున్న ఆలయము మీరే. ఇప్పుడు అందరికీ ఏది ఆలయము? మన ఒక్కరి హృదయం మనందరి హృదయాలు కూడా ఆయన ఆలయమే. మన హృదయాల్లో ఉండాలని ఆయన ఇష్టపడే ఆలయంగా ఉన్నాడు. అయితే ఆయన ఆలయంగా మనం ఉండాలంటే హెబ్రీ 12:14 ఒక మాట ఉంటుంది, పరిశుద్ధత లేకుండా ఎవ్వరూ ప్రభుని చూడలేరు. పరిశుద్ధత లేకుండా ఎవ్వరూ ప్రభుని చూడలేరు. నిజంగా మనం పరిశుద్ధంగా ఉండాలని ప్రభు ఎంతగానో కోరుకుంటున్నాడు. పరిశుద్ధత లేకుండా మనం ప్రభుని ఎప్పుడు కూడా చూడలేం. అందుకనే మనం ఏమనుకుంటున్నాం? ఆషామాషిగా ఎవరికి స్తుతించి ఆరాధించి పాటలు పాడి వాక్యం ప్రభు మన అంతరంగాన్ని చూస్తూ ఉంటాడు. ఆయన హృదయాన్ని అంతరంగాన్ని చూసే దేవుడు, ప్రతి కదలికను గమనించే దేవుడు. మీరును 1 పేతురు 1:16 ఏముందంటే
మిమ్ముని పిలిచినవాడు పరిశుద్ధుడైన ప్రకారం మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులైన. ఎలా? సమస్త ప్రవర్తన యందు, ఒక్క విషయంలో కాదు దేవుడు కోరుకునేది, సమస్త ప్రవర్తన యందు కూడా మనము పరిశుద్ధులుగా ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు. 1 తెస్సలోనిక 4:7 ఉంటుంది, పరిశుద్ధులగుటకే దేవుడు మిమ్మల్ని పిలిచెను కానీ అపవిత్రులుగా ఉండడానికి మిమ్మల్ని పిలవలేదు. లేవి పత్రిక 17 లేవికాండం 17:11 ఉంటుంది, మానవుని రక్తములో ప్రాణము కాబట్టి పరిశుద్ధులగుటకే దేవుడు మనల్ని పిలిచినాడు. ఆనాడు దేవాలయాన్ని ఎందుకు శుద్ధి చేశాడు అంటే, ఆనాడు అపవిత్రమైన స్థలంగా, ఆరాధనకు అయోగ్యమైన స్థలంగా ఉంది కాబట్టి పరిశుద్ధపరచవలసిన అవసరం. ఈనాడు మనము కూడా మనం చెక్ చేసుకోవాలి, నా దేహము ఆయన పరిశుద్ధతకు ఆలయంగా ఉందా, నేను ఆయన కోరుకున్న స్థలంగా ఉన్నానా, నా దేహము పరిశుద్ధంగా ఉందా, నా ప్రభు రావడానికి యోగ్యతగా ఉందా, నాలో కూడా ఇంకా ఏమైనా ఉన్నాయా. ఆయన ఇచ్చే పరిశుద్ధత కోసం నిజంగా పరిశుద్ధతను కోరుకునే వారంగా మనం ఉండే వారంగా ఉండాలి. ప్రతి దినము ఆయన పరిశుద్ధతను మనం కోరుకునే వారంగా ఉండాలి. మనకు రక్షణ అనేది ఒకేసారి వస్తుంది, రక్షణ కార్యము ఒకేసారి జరుగుతుంది, శుద్ధీకరణ మాత్రం ప్రతి దినము జరగవలసిందే. ఒక్కసారి రక్షణ పొంది నాకు పరలోక ద్వారాలు తెరవబడి ఉండే అంటే తెరవబడవు. ప్రతిరోజు శుద్ధీకరణ అనేది జరగాలి. యేసు రక్తము ద్వారా ప్రతిరోజు మన పాపాలను మనం ప్రతి దినము మనం కడుక్కోవాలి. అందుకనే పరిశుద్ధతకు 3 మార్గాలను ఇచ్చినాడు. ఏది అంటే యేసు రక్తము ద్వారా, రెండవదిగా వాక్యము ద్వారా, మూడవదిగా ఆత్మ ద్వారా. 1 యోహాను 1:7 యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను ప్రతి పాపము, పాపం చిన్నదా పెద్దదా గొప్పదా లేదు, ప్రతి పాపం నుండి మనల్ని. అయితే రక్షణ అనేది మాత్రం లైఫ్లో ఒకేసారి జరుగుతుంది. కొంతమందికి ఇంకా నేను రక్షణ పొందానా లేదా, అసలు రక్షణ అనుభవం ఉందా లేదా నాకు అనే అనుమానాలు చాలామందికి ఉంటాయి. అయితే కొంతమంది అరే నేను నిజంగా నాకు రక్షణ పొందిన దినం అంటూ ఉందా లేదా అనే కన్ఫ్యూజన్లో ఎవరన్నా ఉన్నారా? ఈరోజు పరిశుద్ధాత్ముడు మీతో మాట్లాడుతున్నాడు. పరిశుద్ధాత్ముడు ఖచ్చితంగా నాకు కన్ఫర్మేషన్ కావాలి ప్రభువా, నేను రక్షణ పొందాననే కన్ఫర్మేషన్ నాకు కావాలి, ఈ దినం అనే కన్ఫర్మేషన్ నాకు కావాలి అన్నట్లయితే ఈరోజు నువ్వు ప్రార్థన చేసుకో, ప్రభువా ఈ దినము నా రక్షణ దినం. అయితే శుద్ధీకరణ మాత్రము ప్రతి దినము జరగాలి. అందుకనే రెండవదిగా ఎఫెసీ 5:27 దేవుడు తన సంఘాన్ని వాక్యం అనే ఉదక స్నానము చేత పవిత్రపరుస్తాడు. రెండవదిగా దేని ద్వారా మనం అంటే 119 కీర్తన 12 యవ్వనస్తులు దేని చేత తమ నడకను శుద్ధి చేసి దేవుని వాక్యము చేతనే. అలాగే మనము కూడా దేవుని సంఘమైన యవ్వనస్తులైనా దేని చేత శుద్ధీకరించబడతామంటే దేవుని వాక్యాన్ని చదవడం. క్రైస్తవులని పేరు మాత్రమే కానీ బైబిల్ చదవని వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. చేతులు ఎత్తమని అడగడం లేదు కానీ చెక్ యువర్ సెల్ఫ్. ఖురాన్ ముస్లిమ్స్ ఖురాన్ని చిన్నప్పుడు ఉంటే చదివిస్తారు, వాళ్ళకి నేర్పిస్తారు. 6వ తరగతి నుండి 6 ఏళ్ళ నుంటే వాళ్ళకి మొత్తము చదివిస్తారు. మన పిల్లలకి ఎప్పుడైనా నేను అదే ఎన్నిసార్లు ప్రార్థన చేస్తున్నా, ప్రభు మా చిన్న బిడ్డలకు కూడా ఇట్లా వాక్యాన్ని మొత్తం చదివే సెంటర్లు ఉంటే బాగుంటుంది. ఎప్పుడు సమ్మర్ హాలిడేస్ వచ్చినప్పుడు సండే స్కూల్ లాగా కాకుండా కేవలం వాక్యాన్ని మాత్రమే చదివే సెంటర్స్ ఉంటే బాగుంటుందని నేను ప్రార్థన చేస్తున్నాను. ఎందుకంటే మనమే చాలాసార్లు బైబిల్ ఉంటుంది ప్రతి ఒక్కరికి, కొంతమందికి అయితే ఒక్కొక్కరికి ఒక బైబిల్ కూడా ఉండదు. కుటుంబం అందరు కలిపి ఒక బైబిల్. మనం డబ్బులు ఎక్కడెక్కడో ఖర్చు చేస్తాం, ఎక్కడెక్కడో. కానీ దయచేసి ప్రతి ఒక్కరికి ఒక బైబిల్ ఖచ్చితంగా ఉండాలి. అది ఎంత నేనైతే చిన్నప్పుడుగా ఉన్నప్పుడు మా పిల్లలకైతే ఎన్ని రకరకాల బైబిల్, సంవత్సరం వచ్చేది రకరకాల బైబిల్. అంటే బైబిల్ కొనడానికి కొంత డబ్బు ఎత్తి పెట్టుకొని వైఎంసీలో వచ్చినప్పుడు మంచి మంచి బైబిల్స్ వొకాబులరీ కొనడానికి ఇష్టపడేదాన్ని. అంటే అవి వాళ్ళలో మనం ఇంట్రెస్ట్ని పెంచగలిగేలా ఉండాలి. కాబట్టి వాక్యాన్ని చదవడం వల్ల ఏమవుతుందంటే నిన్ను చూసి నీ పిల్లలు నేర్చుకుంటారు. తండ్రిగా నీవే బైబిల్ చదువుకోకపోతే ఎవరు చదవరు. నువ్వు చదవకుండా చదువురా అంటే ఎవరు చదవరు. అందుకని బైబిల్లో ఉంది, పురుషులు సంశయం లేని వారై చేతులెత్తి ప్రార్థన చేయవాలి. క్రైస్తవ కుటుంబాల్లో స్త్రీలు ఇక్కడ చూసినట్లయితే కాంగ్రిగేషన్లో మనం 3 లైన్లు ఉన్నాం స్త్రీలు, పురుషులు చాలా తక్కువగా ఉన్నారు.
అయితే మనం అనుకుంటాం మన భక్తి చేయడం ద్వారా మన కుటుంబం చాలా రక్షణ, కానీ స్త్రీలు చేయడం వల్ల 35% మాత్రమే రక్షణ పొందుతారు. పురుషుడు చేయడం ద్వారా, ప్రార్థన చేయడం ద్వారా 75% చిల్డ్రన్ రక్షణలోకి వస్తారంట సర్వే. కాబట్టి ఎవరెక్కువ ప్రార్థన చేయాలా? ఏమనంటే కూడికు అంటే మా ఆమె పోతుందిలే, నేను తర్వాత వస్తాను. చాలా విలేజెస్లో కూడా చూస్తే స్త్రీలు చర్చి మొత్తం, కానీ ప్రసంగి గ్రంథంలో చూస్తే అంతా వస్తే 10,000 మంది స్త్రీల పురుషులనంట, ఒక్క స్త్రీని కూడా చూడలేదంట. యేసు ప్రభు దగ్గర స్తుతించి ఆరాధించే పరలోకం యొక్క గుంపులో అంత 10,000 మంది పురుషులు ఉన్నారంటే స్త్రీలు కనపడలేదంట. ఎక్కడ పోయినారు ఇంతమంది స్త్రీలు? పురుషుల కంటే స్త్రీల సంఖ్య ఎక్కువగా ఉన్నదే. అందుకే 100 క్రాఫ్లు ఉన్నా ఏం కాదంట, 2 పిలకలు ఉంటే ముడేసుకుంటారంట. సామెతలు ఉన్నాయి. అంటే మనలో ఐక్యత లేదు. ప్రసంగి గ్రంథం చదివినప్పుడు చాలా ఏడ్చిన, ప్రభువా నిజంగా మా స్త్రీలది కూడా సంఖ్య పెరగాలి ప్రభువా. అంతమందిలో ఒక్క స్త్రీని కూడా చూడలేదంటే మేము ఎంత దౌర్భాగ్యులం. అంటే సంఖ్య మాత్రమేనా? ప్రభు మన హృదయాన్ని అంతరంగాన్ని చూసే దేవుడు. అయితే మూడవదిగా ఇంకోటి, కీర్తన 24:3 యెహోవా పర్వతమునకు ఎక్కదగిన వాడేవాడు, ఆయన పరిశుద్ధ స్థలములో నిలవదగిన వాడేవాడు, వ్యర్థమైన దాని యందు మనస్సు పెట్టకయు. కపటముగా వ్యర్థమైన దాని ఏంటంటే ఇంకా సెల్ ఫోన్ తీసుకున్నారంటే అది ఇట్లా అంటూనే ఉంటే, ఒకసారి పరిశుద్ధాత్మ దేవుడు స్పష్టంగా నాతో మాట్లాడినాడు కాబట్టి నేను చెప్తున్నా. మొబైల్ తీసి దాంట్లో నేను ఒక చూస్తున్నా, అప్పుడు ప్రభు నాతో మాట్లాడు, వ్యర్థమైన దాని యందు ప్రమాణం. వెంటనే ప్రభు ఈ ఒక్కసారి చూసాను, క్షమించు ప్రభు. అంటే మనం రోజు వస్తున్నాయి ఏదో చిన్నదిన వస్తున్నాయి అనుకుంటాం, కానీ అది ఎన్నో గంటలు తినేస్తుంది మన సమయాన్ని. కాబట్టి వ్యర్థమైన దాని యందు మనస్సు పెడితే, కపటముగా ప్రమాణము చేయకయు, నిర్దోషమైన చేతులు, శుద్ధమైన హృదయం గలవాడే యెహోవా ఆశీర్వాదము పొందు. అంత్య దినాల్లో మనం ఎలా ఉన్నామంటే ప్రతి ఒక్కరు నాకు పని పని, ఉద్యోగం ఉద్యోగం ఉద్యోగం, పని 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 పని, మొరపెట్టుట, ప్రార్థించుట, అధికముగా మొరపెట్టుట, అధికముగా ప్రార్థన చేద్దాం అనేవాళ్ళు ఎంతమంది? సమయం లేదు ఇప్పుడు. ఎందుకంటే యుద్ధ సమాచారాలు మనము వింటుంటాం. పరిశుద్ధత లేకుంటే మనం ప్రభువును చూడలేము. ఎలా అంటే ఒక చిన్న ఎగ్జాంపుల్, 5 బుద్ధిగల కన్యకలు ఉన్నారు, 5 బుద్ధి లేని కన్యకలు ఉన్నారు. 2 గుంపుల వారు కన్యకలే. ఇద్దరు ఎవరి కోసం చూస్తున్నారు? ప్రభు కొరకే కనిపెడుతున్నారు. ఇద్దరు కూడా 2 గుంపులు కూడా ప్రభు కొరకే కనిపెడుతున్నారు. ఒక గుంపు వారి మాత్రం దీపం ఏమైంది? ఆరిపోయింది. ఎవరి దీపాలైతే వెలుగుచున్నాయో వారిని మాత్రమే ప్రభు చేర్చుకున్నాడు. ఈనాడు నా కుటుంబ జీవితాల్లో బలిపీఠం మీద ప్రార్థన అనే అగ్ని ఎవరి గృహాల్లో మండుతుందో వారిని ప్రభు చూస్తాడు, వారిని ఏర్పరచుకుంటాడు. ప్రార్థన అనే బలిపీఠము, ప్రార్థన అనే మంట లేకుండా ప్రభు సన్నిధికి ఎలా చేరగలం? ఈ బుద్ధిగల కన్యకులేమో, బుద్ధి లేని కన్యకల దీపాలు ఆరిపోతున్నాయి. వీళ్ళను మాత్రమే, అయ్యా మా డ్యూటీలో ఎంత తర్వాత వాళ్ళు డ్యూటీలో నూనె నింపుకొని మళ్ళీ వచ్చినారు, ఏమంటే తీసాడా? సమయం అయిపోయింది. ఇస్కరియోతు యూదాకు కూడా రక్షణ పొందడానికి చాలా సమయం ఇచ్చినాడు. లాస్ట్కి చివరికి ప్రభు వాళ్ళ దగ్గర రొట్టె ముక్క ముంచి ఆయనకి ఇచ్చేంత వరకు కూడా ప్రభు కనిపెట్టాడు. ఇందులో మార్పు వస్తుందేమో, ఈ వ్యక్తిలో మార్పు వస్తుందేమో, ఈ వ్యక్తి నన్ను అప్పగించాలని చూస్తున్నాడు. చివరి ముక్క ముంచి వరకు, ముంచిన తర్వాత కృప కోల్పోయిన తర్వాత ఎంత ఏడ్చినా ప్రయోజనం. ఏడ్చినాడా? ఊరి పెట్టుకొని చచ్చిపోయాడు. దేవుడు మనకు కృపాకాలం ఇచ్చినాడు, కృపనిచ్చినాడు, రక్షణ పొందడానికి అవకాశం ఇచ్చినాడు. ఈరోజు నీకు కలిగిన మనస్సు ఇంకొక రోజు ఉండకపో, ఈరోజు దేవుడు ఒప్పింపబడిన మనస్సు ఇంకొక రోజు నీ జీవితంలో రాదేమో. కాబట్టి ఈరోజు ప్రభు నిన్ను ఒప్పుకోమంటే ఖచ్చితంగా ఈరోజు అంటే నేను మీరు చనిపోతారని నేను అనడం లేదు, మిమ్మల్ని భయపెట్టడం కూడా లేదు. చనిపోతారని కాదు, కానీ 20-30 సంవత్సరాలైనా బ్రతకచ్చు. కానీ ప్రభు యొక్క కృప కోల్పోయిన తర్వాత మనం ఎంత గోజాడినా దొరకదు. ఇస్కరియోతు యూదా ఎంతో ఏడ్చినాడు, కానీ ప్రభు యొక్క కృపను పొందుకోలేకపోతున్నాడు.
అందుకనే ఈ నూనె ఉంటే నీలో దీపం. నూనె అంటే పరిశుద్ధాత్మకు సాదృశ్యంగా ఉంది. పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడైతే నువ్వు మారు మనస్సు పొంది బ్యాప్టిజం పొందావో పరిశుద్ధాత్మ అనే వరమును నువ్వు కలిగి ఉంటావు. పరిశుద్ధాత్మ దేవుడు మనలోకి వస్తాడు. అయితే ఈ పరిశుద్ధాత్మను మనము కలిగి ఉన్న మనం పరిశుద్ధినిగా ఉంటేనే ప్రభుని రాకడలో పెండ్లి కుమారుని స్వరం మనకు వినబడుతుంది, ఎత్తబడతాం. మనలో పరిశుద్ధత లేకపోతే పెండ్లి కుమారుని స్వరం మనకు వినబడదు, మనం ఎత్తబడే గుంపులో ఉండము. ఇది మాత్రం ఖచ్చితం, వాస్తవమైన. బుద్ధి లేని కల్లేకలే వాళ్ళేం పాపం భక్తిహీనులుగా, వాళ్ళు పూర్తిగా భక్తిహీనులు గారు. వాళ్ళు కూడా ఎవరి కోసం వచ్చినారు? దేవుని కోసమే అంత దూరం ప్రయాణం చేశారు వాళ్ళు కూడా. అయితే సరైన సాక్ష్య జీవితం లేదు వాళ్ళు. సరైన సాక్ష్య జీవితం లేనందుకు బాగా వెలిగేవారే కానీ ప్రభు రాకడ సమయంలో వారి జీవితంలో పరిశుద్ధత విషయంలో రాజీ పడిపోయినారు. నూనెను ఆశించలేదు, పరిశుద్ధాత్మ దేవుని వాళ్ళు ఆశపడలేదు. అందుకనే వాళ్ళు దేవుని కృపను కోల్పోయి ఎత్తబడే గుంపులో పెండ్లి కుమారుని విందులో ప్రవేశించలేకపోయారు. అందుకనే మత్తయి సువార్త 23:26 ఉంటాయి, గుడ్డి పరిచేడ గిన్నెయు పల్లెము వెలుపటంతా కడుగుతాం కానీ లోపల శుద్ధి చేసుకోము. బయటికి వెలుపల శుద్ధి ఎగునట్లుగా మంచి పనులు మనుషులకు కనబడే విధంగా చాలా మంచి పనులు, మంచి మాటలు, ధర్మకార్యాలు, పరిచర్యలు ఇవన్నీ ఉండవచ్చు. కానీ హృదయం అనే గిన్నె శుభ్రంగా ఉందా? పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని అడుగుతున్నాడు. అందుకనే మనం అనుకుంటాం పరిశుద్ధంగా ఉండాలని అనుకుంటున్నాను కానీ ఉండలేకపోతున్నాను, చాలాసార్లు పరిశుద్ధంగా ఉండాలనుకుంటున్నాను కానీ ఉండలేకపోతున్నాను ప్రభు అని మనం అనుకుంటాం. పరిశుద్ధంగా ఉండడం నీ వల్ల నా వల్ల కాదు, మన వల్ల కాదు. అయితే యెహోవా 10:23 ఉంటుంది, యెహోవా తమ మార్గము నేర్పరచుకొనుట నరుల వశములో లేదు, అది తమ ప్రవర్తన యందు సన్మార్గమందు ప్రవర్తించిన వారి వశములో లేదని నేను ఎరుగుదును. పరిశుద్ధంగా బ్రతకడం మన వశంలో. కీర్తన 37:20 ఒక్కని ప్రవర్తన యెహోవా చేతనే స్థిరపరచబడు. పరిశుద్ధుడైన దేవుణ్ణి వాక్యము ద్వారా నువ్వు ఆశ్రయించినప్పుడు మాత్రమే నువ్వు పరిశుద్ధంగా ఉండగలవు. నీకు నీవుగా, నాకు నేనుగా పరిశుద్ధంగా ఉండాలని మనం ఆశపడితే ఎన్నటికీ పరిశుద్ధంగా ఉండలేము. పరిశుద్ధాత్మ దేవుడు మనలోకి వచ్చినప్పుడు ఆయన చెప్తూ ఉంటాడు, వాక్యం ద్వారా బోధిస్తూ ఉంటాడు. మనం బోధించినప్పుడు ఆ మాటలకు మనము ఒబే అయినప్పుడు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క మాటకు మనం ఒబే అయినప్పుడు దేవుడు మనకు అన్ని విషయాలు బోధిస్తూ ఉంటాడు. అందుకనే ప్రార్థన లేని ఇల్లు ఎలాంటిదంటే పైకప్పు లేని ఇల్లు లాంటిదంట. పైకప్పు లేని ఇల్లు ఏంటంటే వర్షం వస్తుంది, ఎండ వస్తుంది, వరద ఏమైనా కూడా. మన ఇంట్లో ప్రార్థన లేదంటే పైకప్పు లేని ఇల్లు అంటే పైకప్పు టాప్ లేదు అని అర్థం. కాబట్టి ఒకసారి చెక్ చేసుకుందాం, మన ఇల్లు టాప్ ఉందే. క్రైస్తవ జీవితం అంటే చాలాసార్లు గులాబీ పాన్పులు అట్లాంటిది ఏముండదు. నేను మీ ఎదుట నిలబడ్డాను కానీ నా సాక్ష్యం కూడా చెప్పాలి. పరిశుద్ధాత్మ దేవుడు నన్ను నిలవబెట్టినాడంటే నేను అసలు ఊహించలేదు నాకు ఈరోజు వాక్యం ఇస్తారని. కానీ దేవుడు అద్భుత రీతిగా దేవుడిచ్చిన సమయమే కానీ నేను మాట్లాడాను. నా జీవితంలో కూడా నేను ఎంతగా ప్రభు పైన ఆధారపడి ప్రభు యొక్క సమయాన్ని సాతాను కూడా ఏం చేస్తాడంటే చచ్చిపోయిన పావురాలు వెంట పడదని బ్రతికి ఉన్న జీవులు వెంటే పడదు. దేవుని కోసం బ్రతుకుతూ ఉన్నప్పుడు ఎన్నో శ్రమలు, ఎన్నో నిందలు, ఎన్నో. అయితే మా బాబు MBBS ఇప్పుడు అయిపోయింది, పీజీ సీట్ కోసం ప్రయత్నం చేస్తున్నప్పుడు CMC లూధియానాలో అప్లై చేస్తాం. CMC లూధియానా 4th ర్యాంక్ మెరిట్ లిస్ట్లో వచ్చింది, సీట్ ఇస్తామని చెప్పారు. ఇక్కడ ఏపీలో తెలంగాణలో అప్లై చేయలేదు. ఎందుకంటే ఒక చోట అప్లై చేసినాక ఒకవేళ ఇక్కడ అప్లై చేస్తే ఇక్కడ సీట్ వస్తే నువ్వు తీసుకోకపోతే 50 లక్షలు కట్టాలి. కాబట్టి వద్దనుకొని అక్కడే వస్తుందని చెప్పేసి అక్కడే అప్లై చేసినాం. మెరిట్ లిస్ట్లో 4th ప్లేస్ వచ్చింది. వస్తుంది అని విశ్వాసంతో ప్రార్థన చేస్తూ ఉన్నాం. బాబు కూడా 7 వారాలు శుక్రవారాలు ఉపవాసం ఉండి ప్రార్థన చేసుకున్నాను, ప్రభు ఇస్తాడని విశ్వాసంతో ఉన్నప్పుడు. అయితే వాళ్ళు మీకు పలానా సీట్ ఇస్తాము అప్లై చేసుకోండి అని చెప్పినా కూడా చివరికి వెళ్ళి. అయితే మేము ఇటువైపు అప్లై చేయడానికి పోతే ఏపీ తెలంగాణ సీట్స్ అన్నీ కూడా క్లోజ్ అయిపోయినాయి. వాళ్ళది లేటుగా చేస్తాను కాబట్టి ఇక్కడ అంతే. అప్పుడు అనుకున్నాం బాబు మళ్ళీ ఇంకోసారి ఫస్ట్ టైం రాసాడు, ఇంకోసారి కోచింగ్కి వెళ్ళాలంటే ఇంకా 1 ఎలా ప్రభు అని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రభు ఒక్క అవకాశం, నువ్వు చేయగల దేవుడు ప్రభు, ఏదైనా చేయగలవు.
ఏపీ తెలంగాణలో అన్ని రౌండ్స్ అయిపోయిన తర్వాత చివరికి ఒక మాపప్ రౌండ్ అని ఆ రోజు రాత్రి అనుకున్నాము. మరుసటి రోజు పొద్దున నేను స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత మా బాబు ఫోన్ చేసి, మమ్మీ ఒక రౌండ్ ఓపెన్ అయింది 10 to 3 వరకే, 10 నుంచి 3 లోపల అప్లై చేసుకోవాలి మమ్మీ నాన్న. సరే నాన్న నీకు ఏది ఇష్టమైతే అది అప్లై చేసేసే అని చెప్పిన. అప్లై చేసేసే అని చెప్తే అది ఓపెన్ కేటగిరీలో, దాని క్యాస్ట్ ఎలిమినేషన్ లేదు. అప్లై చేయనా కూడా దేవుడు ఇస్తాడు, మన విశ్వాసం ప్రార్థన చేసినాక ఇస్తా అన్నాడు కదా, ఖచ్చితంగా ఇస్తాను. 861 మందికి ఒక పోస్ట్కి అప్లై చేస్తే బాబుకి వచ్చింది. నేను స్కూల్ నుండి వచ్చి 4 o'clock వచ్చే లోపల మమ్మీ నాకు పీజీ సీట్ వచ్చింది, ఆప్థమాలజీ ఎంబీబీఎస్ పీజీ సీట్ వచ్చింది. దేవుడు ఆశ్చర్యకార్యాలు చేసే దేవుడు. విశ్వాసాన్ని కోల్పోకూడదు. ప్రభు మన జీవితంలో కఠినమైన పరిస్థితులు వస్తూ ఉన్నప్పుడు మన జీవితంలో విశ్వాసాన్ని కోల్పోకూడదు. అది జరిగిన తర్వాత ఇంకా బాబా రేపు కాలేజ్ జాయిన్ అవ్వాలనుకున్నప్పుడు ముందు రోజు మా హస్బెండ్కి ఉన్నట్టుండే చెమటలు పట్టినాయి 2:30 టైంలో. చెమటలు పట్టినప్పుడు ఏమైందని తీసుకెళ్ళినప్పుడు ఇక్కడంతా ఏం చేయదు, అన్ని టెస్ట్ చేసి అన్నీ నార్మల్ వస్తుంది. బాబు మెడికల్ టర్మినాలజీ తెలుసు కాబట్టి అన్ని టెస్ట్ చేసినప్పుడు ఇదేదో ప్రాబ్లం ఉంది మమ్మీ అని చెప్పిన. హైదరాబాద్లో తీసుకెళ్ళినప్పుడు ఒక బ్లాక్ ఉంది అని చెప్పి స్టంట్ వేసినారు. దేవుడికి ఆ రోజు రాత్రి అంబులెన్స్లో పోతున్నప్పుడు కూడా దేవుని సన్నిధిలో 3 నుంచి 4 వరకు ప్రార్థనా గుంపును ప్రారంభించాము. అయితే ఆ ప్రార్థనా గుంపును మేము క్యాన్సిల్ చేసాం. ఆ సమయంలో కూడా కంటిన్యూ చేస్తాం 3 to 4, 4 to 5. దేవుని సన్నిధిలో ఎన్ని ఆటంకాలు వచ్చినా ఎడతెగని ప్రార్థన నీ జీవితంలో చేసినప్పుడు శత్రువు యొక్క ప్రతి కాడిని దేవుడు విరగొడతాడు. శత్రువు యొక్క ప్రతి కాడిని మా జీవితంలో గందరగోళం చేయాలా, ఆ సీట్ వచ్చిన సంతోషాన్ని లేకుండా చేయాలని ఎంతో ప్లాన్ చేసింది. కానీ పరిశుద్ధాత్మ దేవుడు గొప్ప కార్యం చేసి క్షేమంగా మా మధ్య మళ్ళా మేము ఇక్కడికి రాగలిగినాం. ఎన్నోసార్లు అపాయంలో ఉన్నాను, ఉపాయం లేని వారం కాదని భక్తుడు అంటాడు. శ్రమలో క్రైస్తవ జీవితం అంటే ముళ్ళపాన్పు కాదు. నీవు ప్రార్థన పని కంటే 3 గంటలకు లేచి ప్రార్థించాలంటే శ్రమతో కూడిన జీవితం. ఆశీర్వాదాన్ని నీ కుటుంబానికి కావాలంటే కొన్ని వెల చెల్లించకుండా నువ్వు దేవుని కొరకు ఏమి చేయలేవు. వెల చెల్లించాలా, ఉపవాసం అనే వెల చెల్లించాలా, ప్రార్థన అనే వెల చెల్లించాలా, దేవునికి ఇవ్వాల్సిన సమయం అనే వెల చెల్లించినప్పుడు నీ బిడ్డల జీవితంలో అద్భుతమైన ఆశీర్వాదాలను మనం చూడగలుగుతున్నాం. కాబట్టి ప్రభు మనల్ని పరిశుద్ధముగా ఆచరించడానికి జ్ఞాపకం చేసుకు ప్రతి దినము కూడా మనం పరిశుద్ధంగా జీవించాలి. పరిశుద్ధత కొరకే మనకి ఇచ్చిన ఒక బ్యూటిఫుల్ ఆపర్చునిటీ ఏదంటే ప్రభు యొక్క మందిరమే. ఎప్పుడు పరిశుద్ధపరచుకోవచ్చు అంటే ప్రతి ఆదివారము ప్రభు బల్ల సమయంలో మనల్ని పరిశుద్ధపరచుకోవడానికి ప్రభు ఒక అవకాశం ఇస్తున్నాడు. ప్రభువా నన్ను కడుగు, ప్రభువా నన్ను పవిత్రపరచు, ప్రభువా నన్ను కడుగు అని ప్రతి ఒక్కరూ ప్రార్థించినట్లయితే. తర్వాత ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పి ముగిస్తాను. హల్మన్ హంట్ అని ఆయన ఒక పిక్చర్ గీసినాడు. హల్మన్ హంట్ అంటే యేసు ప్రభు ద్వారం దగ్గర నిలబడి తట్టేది ప్రతి ఒక్కరికి తెలుసు. అది గీసిన చిత్రకారుడు అంటే హల్మన్ హంట్. అయితే ఆయన చిత్రాన్ని గీసినప్పుడు అందరి చిత్రాలు చూస్తే ఈయన చిత్రానికి 3 జడ్జెస్, ఒక ఆయన 10 మార్కులు, ఇంకో ఆయన 10, ఇంకో ఆయన 7 మార్కులు ఇచ్చినట్ట. ఆయన వచ్చి 7 మార్కులు ఇచ్చిన ఆయన వచ్చి మిగతా వాళ్ళని తిట్టి మీకు ఏమైనా బుద్ధి ఉందా, మీరు ఎందుకు 10 మార్కులు ఇచ్చినారు అంటే ఆయనకే ఫస్ట్ ప్రైజ్ వచ్చిందంటే అనౌన్స్ చేసినారు. గిఫ్ట్ ఇచ్చిన తర్వాత అంటే ఏంది అంటే ఆయన గీసిన చిత్రంలో తలుపుకు గొల్లెం లేదు. తలుపుకు గొల్లెం లేకుండా ఎక్కడైనా చిత్రం ఉంటుందా? అప్పుడు అయ్యో ఎంత పొరపాటు చేస్తామే అని ఆయన్ని పిలిచి, అరే తలుపుకు గొల్లెం లేని చిత్రాన్ని గీస్తే ఈయనకు ఫస్ట్ ప్రైజ్ ఇచ్చామే అని. అయ్యా నీ ప్రైజ్ వెనక్కి తీసుకోము కానీ ఇట్రా, నువ్వెందుకు తలుపుకు గొల్లాన్ని వేయలేదు అన్నప్పుడు అన్నాడు. ఇంటి తలుపుకు గొల్లెం ఉంటుంది కానీ హృదయం అనే తలుపుకు గొల్లెం ఎక్కడ పెట్టుకుంటాము? బయట పెడతారా? లోపల పెట్టుకున్నాం మనం అందరం కూడా. అందుకనే పరిశుద్ధాత్మ దేవుడు హృదయం అనే తలుపు దగ్గర నిలబడి తట్టుతూనే ఉంటాడు. ఆయన ఎలా అంటే ఆయన ఓన్గా నీకు అవకాశం ఇస్తాడు కానీ తనంతకు తానుగా రాడు. నువ్వు ఆహ్వానించినప్పుడు మాత్రమే పరిశుద్ధాత్మ దేవుడు నీ హృదయంలోకి వస్తాడు. అప్పుడు ఆయన చెప్పాడంట, అయ్యా హృదయం అనే తలుపుకు బయట ఎందుకు గొల్లెం పెట్టుకుంటారు? హృదయం అనే తలుపుకు మీరు లోపల గొల్లెం పెట్టుకుంటారు కాబట్టి దీన్ని గీయలేదు అన్నాడంట. ఎంత ఆధ్యాత్మికమైన అర్థంతో కూడిన నిజంగా చాలా రచయిత్రులు వాళ్ళందరూ కూడా చాలా సంతోషపడారు.
అయితే చాలాసార్లు మన తలుపు తీయాలని పరిశుద్ధ ఆత్మదేవుడు మన దగ్గరకు వస్తూ ఉంటాడంటే, ఎన్నోసార్లు మన దగ్గరకు వచ్చి మనల్ని తలుపు తడుతూ ఉంటాడు. అయినా కూడా మనము తీయమంట. అందుకే రిక్వెస్ట్ చేస్తాడంట, మన పర్మిషన్ అడుగుతాడంట, నేను నీతో వస్తే లోపలికి వస్తే మన ఇద్దరం కలిసి భోజనం చేస్తాము. అయితే నువ్వు పాడైపోతే కూడా ఆయన బయట ఏడుస్తూ ఉంటాడంట, కానీ ఆయన నిన్ను గద్దించడంట, ఆయన నిన్నేమి చేయడంట, ఏడుస్తూనే ఉంటాడంట. అయితే దేవుని సేవకులను వాళ్ళని వీళ్ళని పంపిస్తాడంట, అప్పుడైనా నువ్వు మారుతావేమో అని. మొట్టమొదటిగా ఏడుస్తూ బాధపడతాడు. రెండవదిగా సేవకులు ఇంకా మూడవదిగా అప్పుడు కూడా నీ వినకపోతే నీకు ఏదో ఒక బాధ కలిగేటట్లు చేస్తాడంట. అప్పుడు ప్రభువా రా యేసయ్యా అంటే పరిగెత్తుకుంటూ వస్తాడంట. కానీ ఆయన కొట్టడు, విసుక్కోడు, కానీ నిన్ను ముద్దు పెట్టుకొని నీ హృదయంలోకి వచ్చి నిన్ను క్లెన్స్ చేస్తాడంట. ఆయన అంత మంచి దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం, అంత ప్రేమగల దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం. అయితే మనం అట్టి దేవుని కలిగిన మనము ఎలా ఉండాలి? మన హృదయంలోకి ఈ రాత్రి మనము అయ్యా నన్ను పరిశుద్ధపరచు అని అడుగుదాం. ప్రతి ఒక్కరు కూడా ఆయనకు అప్పగించుకుందాం. ప్రభుది నన్ను. అయితే ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ ఇదొక్కటి చెప్పి, సాతాను ఒక యానివర్సరీ సభ పెట్టుకునిందంట సాతాను సమాజానికి. ఆ సభకు ప్రపంచ నలుమూలల నుండి అన్ని దురాత్మలు వచ్చినాయంట, అన్ని కాంగ్రిగేషన్ అంతా వచ్చి. ఆ సభలో ముఖ్య ప్రసంగికుడు ఎవరంటే శోధకుడైన సాతానే. ప్రసంగ సమయానికి అందరూ నిశ్శబ్దంగా ఏం చెప్తారంటే, క్రైస్తవులను హింసించడానికి ఇది సమయం కాదు. క్రైస్తవులను మీరు హింసిస్తే వాళ్ళు హెచ్చించబడుతున్నారు, కాబట్టి వాళ్ళు హింసించే కొద్దీ వాళ్ళు బలపరచబడి అభివృద్ధి చెందుతున్నారు. కాబట్టి వాళ్ళని హింసించద్దండి. వాళ్ళని నిజమైన క్రైస్తవులను మనం చర్చికి వెళ్ళకుండా కూడా ఆపలేం. ఖచ్చితంగా మనం ఆదివారం చర్చికి పోవాలి అనే ఒకటి. యూదులు ఏ విధంగా 3 సార్లు మందిరానికి సంవత్సరంలో వెళ్ళాలనుకుంటున్నారో అలాగా మనం కూడా ప్రతి ఆదివారం వాళ్ళని మనము ఆపలేం. కాబట్టి వారు పొందే దీవెనలు మనం అడ్డుకోలేం. ఆదివారం వస్తారు కాబట్టి దీవెనలు వస్తాయి. కాబట్టి ఆదివారం నామకార్థ క్రైస్తవులను బాగా ప్రోత్సహించి వాళ్ళని వేషధారలాగా ఉండేటట్లు నటింపజేయండి అన్నట్టు. ఆదివారం ఒక్కటే పరిశుద్ధలాగా నటింపజేసి మిగతా దినాల్లో వాళ్ళని మీరు చెప్పినట్లు వినేటట్లు చేసుకోండి. ఎందుకంటే నామకార్థ క్రైస్తవుల్లో ప్రాంతీయతత్వం, బంధుతత్వం, సంఘాల్లో ఈ చేదు విత్తనాలు నాటండి. సంఘాన్ని చీల్చే విధంగా వాళ్ళని ప్రోత్సహించండి. సంఘాలని చీల్చాల. ఏ సంఘంలో కూడా వాళ్ళు స్థిరంగా ఉండనేయద్దండి. వాళ్ళు అనేక సంఘాలకు నడిపించబడాలి, ఆ సంఘాలను కూడా నాశనం చేయాలి. కాబట్టి నిష్కారణంగా సంఘాలని చీల్చే పనిలో పెట్టండి అని చెప్పిందంట సాతాను. ఇంకోటి, ఆత్మీయంగా బ్రతికే దేవుని పిల్లల మీద బురద చల్లండి. ఆ ఇంటి సంగతులు, ఈ ఇంటి సంగతులు, ఒక పాస్టర్ గురించి ఇంకో పాస్టర్కి చెడ్డ మాటలు చెప్పి బ్రతుకులో గమ్యం లేకుండా చేయండి అన్నాను. ఇంకోటి ఏమనంట, ఏ సేవకుడైతే బలంగా వాడబడుతున్నాడో, దీవించబడుతున్నాడో ఆ సేవకుని గురించి తప్పుడు ప్రచారం చేసే బ్యాచ్ని షిఫ్టుల వారుగా ఇంటింటికి పంపించి చేయండి అండి. తర్వాత ఎవరికైనా లోకాశలు ఉన్నట్లయితే ఆడవాళ్ళకు ఉంటుంది కదా, లోకాశలతో వాళ్ళని సీరియల్ చూస్తే తప్పేంటి అనుకుంటే సీరియల్ చూస్తూ ఉన్న సమయంలోనే సడన్గా సినిమా ఒక ట్రవల్ వచ్చి సినిమా చూసేటట్లు ప్రోత్సహించండి అని అది పెట్టుకునేదంట. అయితే ఇంకొకటి ఏమంటే, బాగా ఒకవేళ ప్రార్థనా పర్రాలే బలంగా ఉందనుకో వాళ్ళ పిల్లల్ని చెడగొట్టండి. అప్పుడు నీకు సాక్ష్యం లేదు, నువ్వేం చెప్తావు అనేటట్లు ఇవన్నీ చెప్తుంటుందంట దురాత్మ చేసే సాతాను. కాబట్టి ఇంకా సేవకులు ఎట్లా అంటే కొంతమంది సోమరులు, కష్టపడడం చేతం కాని వాళ్ళు, మోసం చేసే వాళ్ళని కూడా ప్రవేశపెట్టి సేవకులు అంటే ఇలా ఉంటారని సమాజం దూషించేటట్లు చేయండి అని సాతాను చెప్పింది. వీటన్నిటికీ ఎవరు సహకరిస్తారు మీకంటే నామకార్థ క్రైస్తవులు సహకరిస్తారు, మీరు వెళ్ళండి అన్నది. కాబట్టి మన జీవితాల్లో ఎలా ఉన్నాం? మనం దేన్ని ప్రోత్సహించే వారంగా ఉన్నాం? సాతాను దాని ప్లాన్ మార్చుకుంటుంది. కాబట్టి మనము కూడా వివేకము గల వారమే, ప్రభు సన్నిధిలో మనము కూడా వివేకము గల వారమే, దేవుడి సన్నిధిలో అందుకనే ఒక్క మాట చదివి వినిపిస్తా. యోహాను ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 30వ వచనంలో ఏముందంటే, దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచుకుడి, విమోచన దినం వరకు ఆయన యందు మీరు ముద్రింపబడి ఉన్నారు. సమస్తమైన ద్వేషము, కోపము,
క్రోధము, అల్లరి, దూషణ, సకలమైన దుష్టత్వం మీరు విసర్జించుడి. ఒకని ఎడల ఒకరు దయ కలిగి కరుణాహృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మల్ని క్షమించిన ప్రకారం మీరును ఒకరినొకరు క్షమించు. పై వచనాలు చూస్తే కోపపడు కానీ పాపం చేయకుడి, సూర్యుడు అస్తమించు వరకు మీ కోపము నిలిచియండి. అక్కర గలవానికి పంచి వీళ్ళు చేతులతో మంచి పని చేయొచ్చు కష్టపడి దుర్భాషలను మీ నోట రానేయకుడేను. చాలాసార్లు మనం అనుకుంటాం హృదయంలో అసలు ఆమెతో జీవితంలో మాట్లాడడం అంటాం. జీవితంలో మాట్లాడమన్నప్పుడు నీ ప్రార్థన ఎట్టి పరిస్థితుల్లో వినబడదు. సమాధానం లేని చోట పరిశుద్ధాత్మ దేవుడు పని చేయడు. నీకు శత్రువులు అంటే ఎవరు ఉండకూడదు. శత్రువులు ఉన్నా ఒకవేళ వాళ్ళు నిన్ను ద్వేషిస్తుంటే వాళ్ళ కోసం ప్రార్థన చేయాలి. అందుకనే కోపం ఏదైనా వచ్చినా సాయంత్రం లోపలే దాన్ని ముగించుకోవాలి. కానీ దాన్ని మరుసటి రోజు వరకు ఆ కోపం అట్లే మనసులో పెట్టుకొని దాన్ని తినివేస్తే మన జీవితం, మన సొంత వాళ్ళైన బంధువులైన ఎవరైనా కూడా కోపపడ, సంఘంలో అయినా సహోదరుల మధ్య అయినా ఒకవేళ కోపపడి నీకు నచ్చలేదనుకో, కోపపడినామనుకో, మరలా కోపంతోనే ద్వేషంతోనే ప్రభు బలను సమీపించడానికి ధైర్యం చేయకూడదు. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు దుఃఖపరచకూడదని మనల్ని కోరుతున్నాడు. నిజంగా దేవుడు ఈరోజు ఈ రాత్రి మనతో మాట్లాడిన ప్రతి విషయాన్ని బట్టి పరిశుద్ధాత్మ దేవుని సన్నిధిలో సాతాను యొక్క పన్నాగలను గుర్తెరిగి మనం బుద్ధిగల కన్యకల వలె నూనెను కలిగి, పరిశుద్ధాత్మను కలిగి, ప్రార్థన అనే మంటను కలిగి, ప్రార్థన అనే బలిపీఠాలను మన కుటుంబాల్లో కడుతూ, ప్రార్థన లేమి అనే తలుపు పై టాపు లేని స్థలాల్లో గుడారాల్లో కాకుండా మన బిడ్డల విషయమే వివేకము కలిగి, ఎందుకంటే ఈ దినాలు భయంకరమైన దినాల్లో ఎప్పుడు ఏమి జరుగుతుందో తెలియదు. సాతాను తన సమయం కొంచెంగా ఉందని చాలా స్పీడ్గా పనిచేస్తుంది. కానీ మనం ఎలా ఉంటామంటే స్లోగా ఉన్నాం. అది చిరుతపులు ఎంత వేగంగా పరిగెత్తుంటే మనము స్లోగా కుందేలాగా ఉన్నాం. కాకపోతే మనము కూడా వేగంగా పనిచేసే వారముగా ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని కోరుకుంటున్నాడు. ఈనాడు ఏ విధంగా ఆలయాన్ని శుద్ధి చేసి నీ ఆలయంగా కోరుకుంటున్నాడో ఒక్క క్షణం మనమందరూ మన గుండెల మీద చేయబెట్టి ప్రభువా నన్ను క్షమించు. మన విశ్వాసలమే, కానీ మనము కూడా అందుకనే బైబిల్లో ఉంది, ప్రతి ఒక్కరిని కూడా క్షమించడానికి సిద్ధ మనసు గల దేవుడు. ప్రభు దగ్గర చెక్ చేసుకుందాం. ఒక్కసారి అందరి తలలో వంచుదాం. ఒక 2 minutes మనల్ని మనం చెక్ చేసుకుందాం. ఏ విషయాల్లోనైనా, పరిశుద్ధత విషయంలో ఎక్కడైనా మనం తప్పిపోయామా? కన్ఫర్మేషన్ లేదా? మనకు మారు మనసు గురించిన కన్ఫర్మేషన్ లేదా? ప్రభువా నన్ను క్షమించు, నన్ను కడుగుమని అడుగుదాం. శిష్యులు అడిగినాడు, పేతురు యోహాన్లైనా కాదములు కడుగుతుంటే ప్రభువా యోగ్యులము కాదంటే, నేను కడగపోతే నువ్వు పాత్రుడు కాదంటాడు దేవుడు. అయితే నా దేహం అంతా కడగనప్పుడు స్నానం చేసిన వాళ్ళ కాళ్ళు మాత్రమే కడుగుతానంటాడు ప్రభు. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుని సన్నిధిలో మనల్ని మనం కడుక్కుందాం. ఈ సంవత్సరం అంతట్లో ఈ 40 దినాల్లో కూడా ప్రభువా మన బిడ్డల కోసం కూడా, మన బిడ్డల పక్షంగా, యజమానుల పక్షంగా, కుటుంబం అంతటి పక్షంగా నువ్వు ఒక్కదానివే వచ్చినావేమో, నువ్వు ఒక్కదానివే విజ్ఞాపన చేస్తున్నావేమో. ప్రభువా వారి దోషమును ఆదరించు ప్రభువా. ప్రభువా నా హృదయంలోకి రమ్మని మనం అడుగుదాం. ఆయనతో మనం నిరంతరము భోజనం చేస్తూ, ప్రతి దినము పరిశుద్ధపరచుకుంటూ, శుద్ధీకరణ చేసుకుంటూ ఎత్తబడే గుంపులో మనం ఉండాలా? బుద్ధిగల కన్యకులుగా మనం అందరూ ఉండాలని ప్రభు సన్నిధిలో జీవంగల తండ్రి, పరిశుద్ధుడైన దేవా, ఉన్నతుడైన ప్రభువా, మీరు మాతో మాట్లాడారు తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. అయ్యా ప్రభా, మాలో ఉన్న అసూయ, కోపము, ద్వేషము తండ్రి, మత్సరము ఏవైనా మీకు అయోగ్యమైన మాలో ఉంటే ప్రభువా మమ్మల్ని శుద్ధీకరించండి, మమ్మల్ని కడగండి తండ్రి, మమ్మల్ని పవిత్రపరచండి ప్రభా, మమ్మల్ని యోగ్యులుగా చేయండి తండ్రి. నీకు స్తోత్రాలు. మా బిడ్డలను కూడా పవిత్రపరచండి, మా కుటుంబ సభ్యులందరినీ పవిత్రపరచండి ప్రభా. అయ్యా ప్రభానైనా తండ్రి యేసయ్య, మీరు కలువరి సిలువలో యాగమై ప్రభా మా అందరి మీ ప్రభానైనా తండ్రి యజ్ఞమై, బలి పశువుగా యజ్ఞమైనందుకు మాకందరికీ జీవం ఇచ్చిన దేవుడు తండ్రి, నీకు స్తోత్రాలు ప్రభా. పరిశుద్ధాత్మ దేవానికి వందనాలు చెల్లిస్తున్నా. అయ్యా మా జీవితంలో ఒక అద్భుతం కావాలని ఆశపడుతున్నాను.
ఈ 40 రోజులు దానికోసం ఉపవాసం ఉన్నానని కనిపెడుతున్నవారు ఇప్పుడు అడగండి. ప్రభు మీకు సమీపంగా ఉన్నప్పుడు మీరు అడగండి. ప్రభు మీ ఆ కార్యము చేటుకు సిద్ధ మనస్సు గలవాడై ఉన్నాడు. ప్రభు ఆ కార్యము చేటుకు సిద్ధ మనస్సు గలవాడై ఉన్నాడు. దేవుడు గొప్ప కార్యములు చేయుటకు సమర్థుడు, శక్తిమంతుడైన దేవుడుగా మీ మధ్యకు వచ్చాడు. అయ్యా మాకు ఇది కావాలేసయ్యా, ఎన్నో సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నాం కానీ ఈ కార్యం జరగడం లేదయ్యా. గర్భఫలం కోసం ఎదురు చూస్తూ ఉన్నావా ప్రభువా? నా గర్భమును పరిశుద్ధపరిచయ్యా. నా గర్భం పైన దోషమును కొట్టివేయండి ప్రభువా. తరముల దోషమును, పితరుల దోషాన్ని కొట్టివేయండి తండ్రి. అయ్యా గర్భమును పొందుకోవడానికి సామర్థ్యమును కలగజేయ తండ్రి. ప్రభుని అడుగుదాం. ప్రభు పరిశుద్ధపరచండి. ఆయన ఒక్కడే గొప్ప దేవుడు, ఆయన ఒక్కడే ఆశ్చర్య కార్యములు చేయగల దేవుడు, డాక్టర్ల కంటే పరమ వైద్యుడు. ఏ రిపోర్ట్ ఎలా ఉన్నప్పటికీ ప్రతి రిపోర్ట్ని నార్మల్ చేయగల దేవుడు, ప్రతి పరిస్థితిని మార్చగల దేవుడు ఆయన, ప్రతి పరిస్థితిని మార్చగల దేవుడు. ఈ కుటుంబంలో బిడ్డల యొక్క క్షేమం కోసం ప్రార్థిస్తూ ఉన్నావా అయ్యా? బిడ్డల యొక్క నీ ఆర్థిక యొక్క పరిస్థితిలో మునిగిపోయి ఉన్నావా? పరిశుద్ధాత్మ దేవుని అడుగుదాం. ఆయన ఎంతో ప్రేమగల దేవుడు. నువ్వెన్ని చేస్తున్నప్పటికీ, ఎంత ద్వేషిస్తున్నా, ఏడుస్తూ నీ తలుపు దగ్గరుండి ఎప్పుడు తలుపు తీస్తావా, ఎప్పుడు నన్ను రమ్మంటావా, ఎప్పుడు నన్ను ఆహ్వానిస్తావా అని ఎదురు చూసే దేవుడు. ఆయన ఆహ్వానించినప్పుడు నీ హృదయంలోకి ఆయన వచ్చి నీతో పాటు ఆయన భోంచేసి నీ కుటుంబాన్ని ఏలుబడి చేయవాడుగా ఉండాలని ఇష్టపడుతున్నాడు. అయ్యా భయంకరమైన దినాల్లో ఉన్నాం ప్రభు. ఏ ఆపదే సమయంలో ఎలా వస్తుందో తెలియని పరిస్థితిలో ఉన్నాం ప్రభు. ఆనాడు ఐగుప్తునంతా మరణ రోధన ఉంది, కానీ ఇశ్రాయేలుల సమాజంలో ప్రభా జీవం ఉంది, దుఃఖము లేదు, మరణం లేదు ప్రభా. అలాగా మా ద్వారబంధాలపైన మీ రక్తాన్ని ప్రోక్షించమని అడుగుచున్నాం తండ్రి. మా కుటుంబ సభ్యులందరిపైన మీ రక్తాన్ని ప్రోక్షించమని అడుగుచున్నాం తండ్రి. నీకు స్తోత్రాలు. నీ కంచెను వేయమని అడుగుచున్నాం తండ్రి. నీకు స్తోత్రాలు. పరిశుద్ధాత్మదేవ మమ్మల్ని మేము పరిశుద్ధపరుచుకుంటున్నాం తండ్రి. అయ్యా మమ్మల్ని కడగండి ప్రభువా. మాలో నీకు ఇష్టమైనవి ఏమైనా ఉంటే ప్రభువా దేవా తీసివేయండి తండ్రి. మా జీవితాల్లో అద్భుతం చేయండి ప్రభువా. అయ్యా ఈ 40 దినాల్లో ముగించబోతూ ఉండగా ప్రభువా అయ్యా మీరు చేయబోతున్న అద్భుతాన్ని బట్టి మీకు కృతజ్ఞత స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. మైటీ నేమ్ ఆఫ్ జీసస్ రిజెందరో మా శేఖర్. పరిశుద్ధాత్మ దేవుడు మన జీవితాల్లో కార్యము చేయుటకు సిద్ధ మనస్కుడుగా ఉన్నాడు. కార్యము చేసిన నువ్వు నమ్మిన ఎడల నా మహిమని చూస్తూ ఉంటున్నావు ప్రభా. మేము నమ్ముచున్నాం ప్రభా. అపనమ్మకం ఉండకుండా సహాయం చేయతండ్రి. అపనమ్మకం ఉండకుండా సహాయం చేయతండి. మా బిడ్డల అనారోగ్యంతో ఉంటుంది, ముట్టి బాగు చేయండి ప్రభా. మీరు ఒక్కడే పరమ వైద్యుడు ప్రభా. ఓ రసందర మా శేఖర్. పరిశుద్ధాత్మ దేవా నీ కార్యములు జరిగించమని తండ్రి, మా బిడ్డల భవిష్యత్తును ఉన్నతంగా తీర్చిదిద్దమని ప్రభా, మా కుటుంబాల చుట్టూ మీ కంచెను వేయమని, మా కుటుంబాలు మీరు పరిశుద్ధపరిచి మా పాలెములో ఉన్నటువంటి మా గుడారములో ఉన్నటువంటి తండ్రి నాయన తండ్రి చేదును నీకు ఇష్టం లేని వాటినన్నిటిని తొలగించి నీకు ఇష్టమైన యోగ్యమైన పాత్రలుగా చేసుకోండి ప్రభా. అయోగ్యులమని ఆ పాత్రలమని త్రోసివేయద్దు ప్రభా తండ్రి. పనికిరాని పాత్రలను కాదు ప్రభా, పనికొచ్చే పాత్రలుగా మార్చమని దేవా. అయోగ్యురాలు నా పాత్రలను నన్ను వాడుకొని మీరు మహిమ పొందినందుకు మీకు స్తోత్రాలు. పరిశుద్ధాత్మదేవా నీకు వందనాలు చెల్లిస్తున్నానయ్యా. పరిశుద్ధాత్మదేవా మీకు మహిమ చెల్లిస్తున్నానయ్యా. పరిశుద్ధాత్మదేవ మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నానయ్యా. మా జీవితంలో మీరు చేసిన అద్భుతాలన్నిటిని బట్టి, మా కుటుంబాలను మీరు కంచె వేసిన విధానాన్ని బట్టి, మీరు ఇచ్చిన ఆరోగ్యము బలమును శక్తిని ఆయుష్ను బట్టి నీ కోట్ల కొలది స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నా. మా సంఘంలో వృద్ధాప్యంలో ఉన్న వారందరికీ, బలహీనులైన వారందరికీ నీ బలమును శక్తిని దీర్ఘాయుస్సు యేసునామమున కలుగును గాక తండ్రి. నీ పాదానికి స్తోత్రములు చెల్లిస్తున్నాం. అంధకార చీకటి దురాత్మ చేతబడి శక్తుల ప్రభావం చేత పీడించబడుతున్న ప్రతి కుటుంబంలో యేసునామమున గద్దిస్తున్నాను, బంధిస్తున్నాను ప్రభు. యేసునామములో విడుదల కలుగును గాక. కుటుంబ యజమానులు మార్పు లేని స్థితిలో త్రాగుడు బానిసత్వంలో ఉన్న వారికి ప్రభా అయ్యా మీ సన్నిధికి తెస్తున్నాం ప్రభా. విడిపించగల సమర్థుడు శక్తివంతుడైన దేవుడని బిడ్డల విశ్వాసముతో మీ సన్నిధికి వచ్చి ఉంటుండగా తండ్రి విడిపించి మీ నామాన్ని మీరు గొప్ప చేసుకోమని, మీరు బహుగా ఫలించడం తండ్రికి మహిమ అన్నారు తండ్రి. అయ్యా మీరు మహిమ పొందుమని అయ్యా ఈ సమయాన్ని బట్టి మీకే కోట్ల కొలది స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ నన్ను నేను తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ నజరేయుడైన యేసే పరిశుద్ధమైన ఘనమైన నామములో స్తుతించి ప్రార్థించడి వేడుకొంచున్నాం మా తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ.
మరి అమ్మగారు చక్కగా మరి యేసు దేవాలయంను శుద్ధి చేయుట అనే అంశం మీద మరి అమ్మగారు మరి ఆయన పరిశుద్ధత లేకుంటే మనము ఆయనను చూడలేము. మన పరిశుద్ధత కలిగి ఉండాలని, మన హృదయమే ఆయన ఆలయం కదా. మరి ఆ ఆలయాన్ని మనం ఏ విధంగా శుద్ధి చేసుకోవాలనే అంశం మీద మరి అమ్మగారు 3 అంశాలు తీసుకున్నారు. యేసు రక్తం ద్వారా మనం శుద్ధి చేసుకోవాలి, దేవుని వాక్యం ద్వారా శుద్ధి చేసుకోవాలి, పరిశుద్ధాత్మ ద్వారా మనము శుద్ధి చేసుకోవాలని అమ్మగారు చక్కగా మరి వివరించి చెప్పి ఉంటున్నారు. మరి సాక్ష్యం కూడా పంచుకున్నారు. మరి వాళ్ళ కుటుంబంలో చేసినటువంటి దేవుడు మరి ఎన్నో అద్భుతాలు, మన కుమారుని విషయంలో అయితేనేమి, తన భర్త విషయంలో అయితేనేమి, ఆమె ఎంతగానో మళ్ళీ ప్రార్థనా పరురాలు కూడా, తన కుటుంబం కొరకైతేనేమి, సంఘం కొరకైతేనేమి, కానీ అన్ని విషయాలలో ఆమె ప్రార్థన ఎడతెగక ప్రార్థన చేసే స్త్రీ అని నేను చెప్పగలను. ఎందుకంటే ఎప్పుడు అడిగినా ఆమె ప్రార్థన చేస్తూ ఉంటుంటుంది. మరి ఆమెను దేవుడు ఎంతగానో వాడుకుంటున్నాడు. అమ్మగారు మరి చక్కగా మరి వాక్యం చెప్పి వివరించి చెప్పినటువంటి అమ్మగారికి మరి ఒకసారి సంఘం తరపున, మరి స్త్రీల సమాజం తరపున నేను వందనాలు తెలియజేస్తున్నాను. ఇప్పుడు ప్రకటనలు మళ్ళీ కన్వీనర్ కానీ సెక్రటరీ గారు వచ్చి ప్రకటన చేస్తారు. ప్రభువునందు ప్రియమైన సంగమా, మీ అందరికీ మా హృదయపూర్వకంగా వందనాలు చెల్లిస్తుంటున్నాను. ఈ దినం అధ్యక్షులుగా ఉంటూ కృప విజయరాజు గారికి చక్కగా నడిపించిన విధానంలో ఆమెకు సంఘం తరఫున వందనాలు చెల్లిస్తుంటున్నాను. అదేవిధంగా ప్రార్థన చేసిన కళా కపూర్ణమ్మ జాన్సన్ గారికి హృదయపూర్వకంగా వందనాలు చెల్లిస్తుంటున్నాము సంఘం తరఫున. అదేవిధంగా ప్రార్థనా సమయం జరిపించిన స్టాంటన్ సంఘ కాపరి గారికి సంఘం తరఫున వందనాలు చెల్లిస్తుంటున్నాను. శ్రీమతి ఆర్ కమలారాజన్ గారు బైబిల్ వాక్యమును చదివిన విధానంలో ఆమెకు కూడా సంఘం తరఫున వందనాలు చెల్లిస్తుంటున్నాను. ప్రత్యేక పాట స్త్రీల సమాజం వారు పాడినందుకు వారికి సంఘం తరఫున వందనాలు చెల్లిస్తుంటున్నాను. సందేశం ఇచ్చిన శ్రీమతి ఆర్ కేజీఆర్ ప్రతిభ గారికి హృదయపూర్వకంగా వందనాలు చెల్లిస్తుంటున్నాం. ఈ విధంగా ముగింపు ప్రార్థన ఆశీర్వాదం ఇచ్చుటకు విలియం స్టాంటన్ గారికి వందనాలు చెల్లిస్తుంటున్నాం. రేపు అంశము యేసు మెలకుగా ఉండుడే అని హెచ్చరించుట. అధ్యక్షుడిగా రెవరెండ్ డాక్టర్ గంటా కరుణాసాగర్ సీనియర్ సంఘ కాపరి గారు ఉంటారు. సందేశం ఇచ్చుటకు డాక్టర్ ఎస్.జె. జీవన్ రావు గారు పాస్టర్ సిసి చర్చి గారు ఉంటారు. ప్రారంభ ప్రార్థన శ్రీమతి యు నాగరత్నమ్మ కృపదానం గారు ప్రార్థన చేసే విధానంలో ఉంటారు. అదేవిధంగా కీర్తనలు పాడే విధానంగా 193 ప్రార్థన సమయాన్ని జరిపించడానికి కరుణాసాగర్ చెప్తారు. వేదవాక్యము సి దిలీప్ వారు ఉంటారు. ప్రత్యేక పాట శ్రీమతి డి కరుణాలత సురేష్ గారు ఉంటారు. సందేశం డాక్టర్ ఎస్.జె. జీవన్ రావు గారు సిసి సంఘ పాస్టర్ గారు ఉంటారు. ఈ విధంగా ముగింపు ప్రార్థన రెవరెండ్ ఎస్. సజీవన్ కృష్ణవారు సంఘ కాపరిగా ఉంటారు. ఆశీర్వాదం విలియం స్టాంటన్ గారు సంఘ కాపరి ఉంటారు. ఈ విధంగా ఈ కార్యక్రమం జరుగుతాయి. ఈ దినం రిఫ్రెష్మెంటు అన్నీ ఇచ్చడానికి ముందుగా చెప్పారు, ఆ విధంగానే ఇయ్యగలుగుతారు. ఇంతటితో నేను విరమించుకుంటున్నాను.
స్పాన్సర్ వాళ్ళు ముగింపు ప్రార్థన సజీవ్ క్రిస్టోఫర్ సారు, ఆశీర్వాదం విలియం స్టాంటన్ గారు. రేపటి దినం మరి ఈ 40 రోజులు ఉపవాస ప్రార్థన కూడికలలో మాకు 6 మంగళవారాలు వచ్చి ఉంటున్నవి. మరి 6 మంగళవారాలు మమ్మల్ని వాడుకున్న విధానానికి దేవదేవునికి వందనాలు తెలియజేస్తున్నాను. మరి సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరికి, మరి స్టాండింగ్ కమిటీ వారికైతేనేమి, ఈస్టర్ కమిటీ వారికైతేనేమి, ముఖ్యంగా పాస్టర్స్ కూడా నేను వందనాలు తెలియజేస్తున్నాను. మాకు ఈ అవకాశం ఇచ్చిన మీకు అందరికీ కూడా నేను వందనాలు తెలియజేస్తున్నాము. మరి ఈస్టర్ పండుగ అయిపోతుంది కదమ్మా, రేపు ఆదివారము మనం యథావిధిగా మంగళవారము మన స్త్రీల కూడికలు జరుగుతాయి. వచ్చే వారము స్త్రీల కూడికలో మరి వాక్య సందేశం ఇవ్వడానికి గాను మరి శ్రీమతి ఎం సుభాష్ని రంగస్వామి గారు, మరి స్త్రీల సెక్రటరీ గారు వాక్య పరిచర్య చేస్తారు. అందరూ సకాలమునకు రావాల్సిందిగా నేను మనవి చేస్తున్నాను. ఇప్పుడు ముగింపు ప్రార్థన ఆశీర్వాదము రెవరెండ్ ఎస్ విలియం స్టాంటన్ పాస్టర్ గారు వచ్చి మరి ముగింపు ప్రార్థన ఆశీర్వాదం ఇస్తారు. ఈరోజు మనకు స్పాన్సర్ చేసినటువంటి వారు శ్రీమతి బేబీరాణి సుందర్రాజు గారు, వారి ఫ్యామిలీ వారు ఈరోజు మీకు అందరికీ భోజనాలు ఏర్పాటు చేశారు. దయచేసి గిబ్సన్ ప్రేయర్ హాల్కు అందరూ ఈ కార్యక్రమం తర్వాత వెళ్ళవలసిందిగా ప్రభు పేరట మీకు అందరికీ తెలియజేస్తూ ఉంటున్నాం. తర్వాత గుడ్ ఫ్రైడే కొరకు కూడా కొంతమంది స్పాన్సర్ చేశారు. ఎం దేవా కరుణ సుందర్రాజ్, ఎన్ఆర్ నగర్, 5,000 రూపాయలు గుడ్ ఫ్రైడే కొరకు కార్యక్రమం కొరకు వారు స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. అదేవిధంగా సుబ్బల చొమ్మ 3,000 రూపాయలు, రోజా వీధి వారు 3,000 రూపాయలు స్పాన్సర్ చేస్తున్నాడు. కాబట్టి ఇంకా ఎవరైనా ఆసక్తి గల వారు గుడ్ ఫ్రైడే కార్యక్రమం కొరకు ప్రార్థింపవలసిందిగా స్పాన్సర్ చేయవలసిందిగా ప్రభు పేరట మీకు తెలియజేస్తూ ఉంటున్నాం. తర్వాత మన స్పీకర్ గారు ఈరోజు మరి శ్రీమతి కేజీఆర్ ప్రదీప్ గారి ఒక కుటుంబం తరఫున 10,000 రూపాయలు గుడ్ ఫ్రైడే కార్యక్రమం క్షమించండి, శ్రీ ఆర్ ప్రదీప్ సారు, కేజీఆర్ మేడం ఇద్దరు వారి కుటుంబం అంతా కలిసి 10,000 రూపాయలు మరి వారు స్పాన్సర్ చేస్తూ ఉన్నారు గుడ్ ఫ్రైడే కార్యక్రమానికి. అదేవిధంగా కె విజయభాస్కర్ గారు 5,000 రూపాయలు వారు కుటుంబం తరఫున వారు స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. ఈ విషయాలు మరి కమిటీ వారు గుడ్ ఫ్రైడే ఈస్టర్ కమిటీ వారు ప్రకటించేయమన్నారు, చేస్తూ ఉంటున్నాను. అందరము లేచి నిల్చుందాం. మరి ఈ సమయంలో ముగింపు ప్రార్థన ఆశీర్వాదంతో కార్యక్రమాన్ని ముగించుకుందాం. సర్వశక్తిమంతుడా, జీవము గల తండ్రి యేసయ్యా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తుంటున్నాం. ఈ సాయంకాల సమయంలో ప్రభువా నీ మందిరానికి మమ్మల్ని నడిపించావు, నీకెంతో వందనాలు. శ్రేష్టమైనటువంటి సందేశం ప్రభా మీరు మాకు వినిపించిన విధానం బట్టి నీకు వందనాలు. శ్రీమతి కేజీఆర్ ప్రదీప్ గారిని వారి కుటుంబాన్ని దీవించండి, ఆస్వాదించండి. అవును ప్రభా, మా యొక్క హృదయాలను శుద్ధి చేసుకుంటూ ఈ లోకములో నీ కొరకు సాక్షులుగా జీవించడానికి సహాయం చేయమని ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. అదేవిధంగా ప్రభా మరి వారి యొక్క కుమారుని యొక్క జీవితంలో ప్రభా మీరు చేసినటువంటి కార్యం బట్టి నీ కొందనాలు. మరి ప్రదీప్ సార్ యొక్క జీవితంలో మీరు చేసిన కార్యం బట్టి నీ కొందనాలు. వారి ప్రార్థన ఆలకించి వారి కుటుంబంలో మీరు చేసినటువంటి ప్రతి అద్భుతం బట్టి, ఆశ్చర్యకార్యం బట్టి నీ కొందనాలు చెల్లిస్తుంటున్నాం ప్రభా. అదేవిధంగా ప్రతి ఒక్క కుటుంబంలో కూడా మీరు అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు మీరు జరిగించమని ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. అదేవిధంగా ప్రభా ఈ సమయంలో మరి శ్రీమతి దేవకృప విజయరాజు గారు ప్రభా మరి వారు అధ్యక్షత ఉండి ప్రభా నడిపించారు. వారిని వారి కుటుంబాన్ని కూడా దీవించండి, ఆస్వాదించండి, తోడుగా నడిపించండి. స్పాన్సర్ చేసినటువంటి కుటుంబం కొరకు ప్రార్థన చేస్తుంటున్నాం. శ్రీమతి బేబీరాణి సుందర్రాజు సార్ వారి కుటుంబం కొరకు ప్రార్థన చేస్తుంటున్నాం. ఈరోజు సాయంకాల సమయంలో ప్రభా వారు ఈ కార్యక్రమం ప్రభా మరియు అయిపోయిన తర్వాత వారు భోజనాలు ఏర్పాటు చేశారు.
వారి కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకొని పేరు పేరున దీవించి ఆస్వాదించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. గుడ్ ఫ్రైడే కార్యక్రమం కొరకు కూడా ప్రభా మరి ముందుకు వచ్చి స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. వారి కుటుంబాలను కూడా ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించి ఆస్వాదించమని ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. ప్రభా ఈ కార్యక్రమాలన్నీ నీకు మహిమకరంగా, దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా మీరు జరిగిస్తున్న విధానం బట్టి నీకు వందనాలు ప్రభా. మరి పాల్పొందులు పొందినటువంటి ప్రతి బిడను మీరు దీవించండి, ఆస్వాదించండి. ఆత్మీయంగా ఎదుగుతూ ఫలిస్తూ ఈ లోకంలో మేమందరము ముందు కొనసాగటానికి సహాయం చేయమని ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. ఇంకా మరి గుడ్ ఫ్రైడే, ఈస్టర్ కార్యక్రమాల వరకు ప్రభా మీ యొక్క నడిపింపు కొరకు మేము ప్రత్యేకంగా ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. ఇంకా రాబోయే దినాలకు ప్రభా మీ యొక్క సేవల పరిచయంలో మా సంఘాన్ని గొప్పగా వాడుకోమని మాకు ఇచ్చిన ఈ శ్రేష్టమైన సమయం బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ మా ప్రభును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాం మా గొప్ప తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, ప్రభును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్ముని యొక్క సహవాసము, సహాయము ఇప్పుడు ఎల్లప్పుడూ ఇక్కడ చేరినటువంటి ప్రతి బిడ్డకును ప్రతి కుటుంబానికి సదాకాలము తోడై నడిపించునుగాక. ఆమేన్. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం యేసు, స్తోత్రం యేసు, స్తోత్రం యేసు, స్తోత్రం యేసు. Thank you, Jesus. Thank you, Jesus. Thank you, Jesus. Thank you, Jesus. Hallelujah. 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 అందరికీ వందనాలు. దయచేసి రన్ ఫర్ జీసస్ కార్యక్రమము మరి శనివారం ఏర్పాటు చేయబడింది. ఎవరికైనా టీషర్ట్స్ కావాలని అనుకున్నటువంటి వారు మరి కమిటీ వారిని, గుడ్ ఫ్రైడే అండ్ ఈస్టర్ కమిటీ వారిని సంప్రదించవలసిందిగా కోరుతూ ఉన్నాం. మరి రేపటి దినము స్పాన్సర్ కూడా శ్రీమతి మరియమ్మ బెంజమిన్ గారని మరి ప్రకటన చేయమన్నారు. మరి దయచేసి ఈ ప్రకటనను మరి ముగిస్తున్నాం.